మరి ఇంతవరకు మనము 7 అధ్యాయాలు ధ్యానించగలిగాం. ఈరోజు మనము 8వ అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తున్నాం. 7 అధ్యాయాల వరకు మరి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా వచ్చిన తర్వాత వచనాన్ని మనము ధ్యానించగలిగాం. సో లెట్స్ బిగిన్ విత్ 8th చాప్టర్. 8వ అధ్యాయంతో మనము ఈరోజు మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. 8వ అధ్యాయం మొదటి వచనం ధ్యానిస్తున్నాను. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువును విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అనేటువంటి మాటతో మనకి ఈ యొక్క అధ్యాయము ప్రారంభమవుతుంది. అండ్ గాడ్ రిమెంబర్డ్, దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. ఎన్నిసార్లు మనము దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయలేదు కదా? ప్రభా అది జ్ఞాపకం చేసుకునైనా, ఇది జ్ఞాపకం చేసుకునైనా అనేటప్పుడు మనం అంటుంటాం. దేవుడు జ్ఞాపకము చేసుకొనేను అంటే దేవుడు మర్చిపోయాడని కాదు. దేవుడు జ్ఞాపకము చేసుకొనేను అంటే జరిగిన వాటి విషయంలో దేవుడు చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని దేవుడు మరి యొక్క జలనన్నీ కూడా ఇంకిపోయేటట్లుగా చేశాడు అని అర్థం. జలప్రలయం రప్పించబడిన దేవుడు ఆ తర్వాత ఆ నీటి విషయంలో ఆయన మర్చిపోలేదైనా ఆ రెస్పాన్సిబుల్ తీసుకొని ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోసేటట్లుగా బాధ్యత తీసుకున్నాడు. అటువంటి ఒక అర్థాన్ని ఇక్కడ మనకు ఇస్తోంది. కాబట్టి గాడ్ ఆల్వేస్ రిమెంబర్, ఆయన ఎప్పుడు కూడా మర్చివాడు కాదు. ఆయన మన ప్రార్థనలు కానీ, మన కూర్చోవడం కానీ, లేచేటప్పుడు కానీ, మన తలంపులు కానీ ఏది కూడా ఆయన మర్చివాడు కాదు. హల్లెలూయా. అండ్ ఇక్కడ ఇంకొక మాట గమనించాలి. దేవుడు భూమి మీద వాయువుని విసురునట్లు చేయటం వల్ల నీళ్ళు తగ్గిపోయాయి. అంటే నీళ్ళు తగ్గిపోవాలంటే ఏం కావాలి? వాయువు అనగా గాలి విసిరాలి. అంటే అంతకుముందు 150 దినాల వరకు మరి అక్కడ గాలి లేనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గాలి లేదు కాబట్టే నీళ్ళు ఇంకిపోలేదు. అయితే అన్ని రోజుల తర్వాత దేవుడు మళ్ళా గాలి విసిరేటట్లుగా చేసాడు. అంటే అంతకుముందు గాలి లేదన్నమాట. గాలి రావడము ద్వారా నీళ్ళన్నీ కూడా ఇంకిపోతూ ఉన్నాయి. ఆమేన్. రైట్. 8వ అధ్యాయం 2వ వచనం. అగాధ జలములు ఊటలను ఆకాశ తూములను మూయబడిను. ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. ఊటలు ఆకాశ తూములు మూయబడిను అని చెబుతున్నాం. అంటే ఆదికాండం 7వ అధ్యాయం 11లో ఆకాశ తూములు విప్పనట్లుగా రాయబడింది. ఇప్పుడు ఈ వచనంలో విప్పటువంటి తూములన్నీ కూడా మూయబడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పగలుగుతాడు అండ్ మూయగలుగుతాడు కూడా. మన దేవుడు విప్పువాడు మరియు మూయవాడు కూడా. ఆమేన్. కాబట్టి మన జీవితంలో ఏదైనా సరే దేవుడు మూయగలుగుతాడు, ఆ తర్వాత తెరవగలుగుతాడు. ఏదైతే మన జీవితంలో అపవాది మరి లేకపోతే పరిస్థితులు మూసివేసాయో వాటిని దేవుడు తెరవడానికి సమర్థుడు ఆయన. సో వాట్ ఎవర్ ఈస్ క్లోజ్డ్ ఇన్ అవర్ లైఫ్ గాడ్ క్యాన్ ఓపెన్ ఇట్. దేవుడు ఏమైతే మరి మన జీవితంలో మూయబడి ఉన్నాయో వాటిని తెరవగలడానికి సమర్థుడైనా, ఏమైతే తెరవబడ్డాయో బహుశా అది ఒక అపవాదికి సంబంధించినటువంటి ఒక కార్యం కావచ్చు, లేకపోతే మరొక పరిస్థితి కావచ్చు, ఆ ప్రతి పరిస్థితి కూడా దేవుడు మూయగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మరి ఆ తూములు మూయబడును అని రాయబడి ఉంది. అయితే ఎప్పుడైతే తూములు మూయబడ్డాయో వర్షం ఆగిపోయింది. అయితే మరి ఆకాశ తూములు విప్పడము ద్వారా ఇంత వర్షం కురిసిందా భూమి మీద అంటే పాస్టర్ గారు ఆకాశంలో ఇన్ని వాటర్ ఉన్నాయా, ఆకాశ విశ్వములో మరి అంతరిక్షంలో ఇన్ని వాటర్ ఉన్నాయా, అసలు ఈ విశ్వంలో అంతరిక్షంలో అన్ని వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే ఆశ్చర్యాన్ని మనకు కలగచ్చు. అయితే విశ్వంలో అంతరిక్షంలో అంత వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం బాగా ఆలోచిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఏం రాయబడి ఉంది? అంతకుముందు అంతా కూడా జలములే ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడు? కింది జలములను పై జలములను దేవుడు వేరుపరచగా అని రాయబడి ఉంది. అంటే అంతకుముందు పూర్తిగా జలంతో నిండిపోయింది. నిండిపోయేటువంటి ఒక విశ్వాన్ని దేవుడు ఏం చేస్తాడు? పై జలముగాను కింది జలముగాను వేరు చేసి కింది జలమును ఆరిపోచేసి దేవుడు దానికి భూమి అని పేరు పెట్టాడు. పై జలములను ఆయన ఆకాశం అని పేరు పెట్టారు. అందుకే ఆకాశం అంతా ఏంటి? ఆకాశం అంతా కూడా నీటితో నింపబడి ఉంది. హల్లెలూయా. సో కాబట్టి విశ్వంలో వాటర్ అనేవి ఉన్నాయి. అందుకే దేవుడు అవసరమైనప్పుడు ఆ తూములు విప్పడానికి ఆయన సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. రైట్. 8వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చు. నేను 150 దినములు అయిన తరువాత
నీళ్లు తగ్గిపోగా 150 దినములైన తర్వాత, ఈ మాట మీ బైబిల్లో అన్వయం చేయాలి. 150 దినములైన తర్వాత. బైబిల్లో 150 దినాలు ముగియుట శ్రమలు ముగియుటకు సాదృశ్యం. 150 దినాలు ముగియుట శ్రమలు, ఇబ్బందులు ముగియడానికి సాదృశ్యమైనటువంటి ఒక సంఖ్య. 150 అటువంటి సంఖ్య ఇదే కాలము మనకి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా కనపడుతుంది. ఒకసారి చూద్దామా? ప్రకటన 9వ అధ్యాయం 5వ వచనం. 150 అయిన సంఖ్య ప్రకటన 9వ అధ్యాయం 5వ వచనం. మరి వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడిను. ఎన్ని నెలలు? 5 నెలలు. 5 నెలలు అంటే ఎంత? 150 రోజులు. సో నెలకు 30 రోజులు, 5 నెలలు అంటే 150 రోజులు. కాబట్టి మరి చంపుటకు అధికారం ఇవ్వబడిందంట. ఎన్ని నెలలకు? 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడును. వాటి వల్ల కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఒడును. కాబట్టి ఆ వింత జీవులు మనుషుల్ని బాధించడానికి అంత టైం ఇవ్వబడింది. 150 డేస్ ఇవ్వబడింది. ఒకవేళ 150 డేస్ దాటితే ఇక వాటి కాలం ముగిసిపోయింది. కాబట్టి 150 డేస్ ముగియుట శ్రమలకు, బాధలు ముగియుటకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 8వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. 8వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. ఏమండి, ఓడ ఎప్పుడు నిలిస్తే ఏంటండి? ఆ స్పెసిఫిక్గా ఏ నెల, ఏ రోజు నిలబడింది అనేది ముఖ్యమా? ఒకవేళ ముఖ్యమైతే క్రైస్తవులుగా మనకి ఏం నేర్చుకోవాలి? ఏ డేట్లో నిలబడింది అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే దాని ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏవో ఉన్నాయి. బైబిల్లో ఏది కూడా వ్యర్థంగా రాయబడలేదు. బైబిల్ ఏది కూడా సమాచారం కొరకో లేకపోతే చరిత్ర కొరకో రాయబడలేదు. అయితే అంత స్పెసిఫిక్గా మరి అక్కడ మాట రాయబడింది 7వ నెల 17వ దినము అని రాయబడింది అంటే దాని వెనకల ఏదో అర్థం ఉంది. ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ ప్రకారంగా, అంటే ఏదైనా మొదటిసారి ప్రస్తావించబడితే ఆ థీమ్ బైబిల్ అంతా కూడా అదే కొనసాగుతుంది. అయితే 7వ నెల 17వ దినము దేన్ని సూచిస్తుంది అని మనం బాగా ఆలోచిస్తే 7వ నెల 17వ దినము క్రొత్త జీవితాన్ని సూచిస్తుంది. ఏదో చూస్తుంది? ఏ న్యూ లైఫ్ అండ్ ఏ న్యూ బిగినింగ్. ఇంకో మాట చెప్పాలంటే పునరుత్థానాన్ని సూచిస్తుంది, రిజరక్షన్ని సూచిస్తుంది. అది ఎలాగో మీతో ఒక 2-3 ఉదాహరణలు మీతో పంచుకుంటా. ఈ యొక్క ఓడ ఏమైతే ఉందో నీటి గుండా వెళ్ళింది. అయితే మరి నీటిలోంచి మరి ఒడ్డులో అడుగు పెడతా ఉంది. అంటే నీటిలోకి వెళ్ళింది. ఇప్పుడు నీటి నుంచి ఆ ఓడ ఒడ్డు మీదకి వస్తూ ఉంది. ఇట్ ఈస్ సింబాలికల్ టు ద డెత్ అండ్ రిజరక్షన్. నేను చెప్పాను ఓడ మన యేసయ్యకి సాదృశ్యం అని కదా. సో కాబట్టి నీటిలోకి వెళ్ళుట అనేది మరణానికి సాదృశ్యము. ఇప్పుడు నీటిలోంచి ఆ ఓడ బయటకు వచ్చింది, అది పునరుద్ధానికి సాదృశ్యం. ఇది మనసులో పెట్టుకోండి. మరి 7వ నెల 17వ దినము దేని సూచిస్తుందో ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. ఆమేన్. రైట్. నిర్గమకాండం 12వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి 2 వచనాలు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క క్యాలెండర్ని మార్చేస్తున్నాడు. ఏం మారుస్తున్నాడు? క్యాలెండర్ని మారుస్తున్నాడు. అంటే అది వరకు అది వేరే నెల, అది 7వ నెల. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఈ 7వ నెల మీకు మొదటి నెలగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. అందుకే జ్యూస్కి 2 క్యాలెండర్స్ ఉంటాయి. ఒకటి రిలీజియస్ క్యాలెండరు, ఇంకొకటి సెక్యులర్ క్యాలెండర్ ఉంటుంది. అర్థమైందా? సో మనకి ఎలాగైతే న్యూ ఇయర్ క్యాలెండరు అలాగే తెలుగు క్యాలెండర్ ఎలా ఉంటుందో, ఏమంటే తెలుగు క్యాలెండర్ ప్రకారంగా మనకు సంవత్సరం వేరేగా ఉంటుంది, నూతన సంవత్సరం వేరేగా ఉంటుంది కదా. అలాగే జ్యూస్ కూడా 2 క్యాలెండర్స్ ఉంటాయి. కాబట్టి లోకమంతా అనుసరించే క్యాలెండర్ ఒకటి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఏదైనా పండుగలు ఆచరించాలి అంటే వాళ్ళ క్యాలెండర్ వేరేగా ఉంటుంది. అందుకే క్యాలెండర్ బేస్ చేసుకొని క్యాల్కులేషన్ వేసుకోవాలి. చాలామందికి అవగాహన తెలియక లెక్కలు అనగానే వాళ్ళకి తెలుగు క్యాలెండర్ లేకపోతే ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కలు వేసుకొని ముందుకు వెళ్తుంటారు, లెక్కలు పొరపడుతుంటారు. దే హ్యావ్ 2 క్యాలెండర్స్.
అయితే దేవుడు ఏమన్నాడంటే, అయిలరా మరి ఇంతవరకు ఏమైతే నెల ఉందో ఈ 7వ నెల కదా, ఈ 7వ నెల మీకు ఒక కొత్త సంవత్సరం. ఇది ఇక్కడ నుంచి మీకు ఒక కొత్త సంవత్సరం. ఎందుకు మా దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఆ రోజున ఆ నెలలో దేవుడు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించబోతున్నాడు. ఐగుప్తు నుంచి విడిపించి ఒక కొత్త జీవితంలోకి దేవుడు వాళ్ళు ప్రవేశపెట్టనే ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, ఐగుప్తు నుంచి దేవుడు వారికి రక్షణ ఇవ్వబోతున్నాడు. ఏ రోజైతే రక్షించబడతారో, ఏ నెల అయితే రక్షించబడతారో ఆ నెల వారికి కొత్త సంవత్సరం. హల్లెలూయా. కాబట్టి మనకు న్యూ ఇయర్ ఏంటి? 31st నైట్గా న్యూ ఇయర్. ఏ ఇయర్ అయితే రక్షించబడతావో, ఎప్పుడైతే రక్షించబడ్డావో అప్పటి నుంచి నీకు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఆమేన్. సో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమని? ఈ నెలలో మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరంకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతోనూ ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకోవాలి. దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించాలి అంటే ఆ నెలలో 7వ నెలలో, అంటే అది నిసాన్ నెల. ఏ నెల అది? నిసాన్. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ 7వ నెల పేరు నిసాన్. హిబ్రూ భాష ప్రకారంగా ఆ నెల పేరు నిసాన్. నిసాన్ నెల 10వ రోజున గొర్రెపిల్ల తీసుకోవాలి. గట్టి చెప్పాలి. ఏ రోజు తీసుకోవాలి? 9 రోజు తీసుకోవచ్చు కదా. ఎందుకు 10 రోజు తీసుకోవాలి? 11 రోజు తీసుకోవచ్చు కదా, 12 రోజు తీసుకోవచ్చు కదా. దేవుడు ఏదైనా స్పెసిఫిక్ చెప్పాడు అంటే ఆయన టైమింగ్ని ఫాలో అవుతున్నాడు. దేవుడు ఒక సీక్వెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక ప్యాటర్న్ని దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. 10వ రోజున మీరు గొర్రెపిల్ల తీసుకోగలగాలి. 10 రోజున గొర్రెపిల్ల తీసుకొని ఏ రోజు దాన్ని వధించాలి? 14వ రోజున దాన్ని వధించాలి. హల్లెలూయా. 7వ వచనం, ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇళ్ళ ద్వారపు బంధపు 2 నిలువ కమ్మిల మీద పై కమ్మి మీద దాన్ని చల్లాలి. ఎప్పుడు చంపాలి ఆ గొర్రెపిల్లను? 14వ రోజు దాన్ని చంపాలి. 14వ రోజున సాయంకాలమున దాన్ని చంపాలి, అనగా సంధ్య చీకట్లో దాన్ని చంపాలి. ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నట్లయితే ట్విలైట్ అని రాయబడి ఉంది, అనగా అటు పూర్తి చీకటి కాదు, అటు పూర్తిగా పగులు కాదు, ఆ సంధ్య చీకటిలో ఆ గొర్రెపిల్లను చంపాలి. హల్లెలూయా. 10వ నెల 7వ నెల 10వ రోజున దాన్ని తీసుకోవాలి. 14వ రోజున ఆ గొర్రెపిల్లను సంహరించాలి. హల్లెలూయా. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్కి వద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏమిలేరా, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి విమోచించబడినటువంటి ఒక నెల, అది 7వ నెల నిసాన్. ఎర్ర సముద్రంకి వచ్చినటువంటి యొక్క దినము అది కూడా 10వ దినమునే. ఎస్తేరు గ్రంథము, బైబిల్ ఉన్నట్లయితే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు. ఈ 7వ నెల 17వ దినము దేని సూచిస్తుందో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఆ ప్యాటర్న్ ఫాలో అవుతే అది ఎక్కడ దారితీస్తుందో మనకు అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి మీరు 12వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏంటి అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటి అంటే, ఇంటికెళ్ళి ఆ లేఖన భాగాన్ని బాగా గమనించండి. అక్కడ ఏం జరిగింది అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కూడా శేషించకుండా బొత్తుగా నిర్మూలించబడాలి అని హామాను కంకణం కట్టుకున్నాడు. హామాను కంకణం కట్టుకొని దాని విషయమై రాజు దగ్గర విన్నపం చేస్తాడు. రాజా, ఈ యూదులు ఎవరు కూడా వండుకోకుండా వాళ్ళందరూ కూడా నిర్మూలించబడాలి అని రాజు దగ్గర రిక్వెస్ట్ చేస్తాడు హామాన్. ఎప్పుడైతే రాజు దగ్గర రిక్వెస్ట్ చేస్తాడో రాజు ఏం చేస్తాడు అంటే ఆ శాసనానికి అనుమతిస్తాడు, ఆ తాకీదులకు అనుమతిస్తాడు, లెటర్స్ మీద సైన్ చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు సైన్ చేస్తాడు? అది మరి ఎస్తేరు 3వ అధ్యాయం 12వ వచనం చదవాలి. ఎస్తేరు 3వ అధ్యాయం 12వ వచనం, మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి మొదటి నెల 13వ దినమందు. మొదటి నెల అంటే ఏంటి? ఇందాక మనం చదువుకున్నాం కదా, 7వ నెల వాళ్ళకి మొదటి నెలగా మార్చబడింది.
అర్థమైందా? నిసాన్. కాబట్టి రాజు శాస్త్రం మీద సంతకం పెట్టాడు. అది ఏ నెల అంటే అది నిసాన్ నెల. హల్లెలూయా. 13వ దినం వరకు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి హామాన్ ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆ సంస్థానం మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకు అధికారులకు ఆయా సంస్థానంలో జనం మీద నుంచబడిన అధిపతులకు అధికారులకు అని చెప్పుకుంటూ రాస్తూ వ్రాతగాండ్ర చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రించబడిను. కాబట్టి యూదులు ఉండకుండా పూర్తిగా తొలగించబడాలి అటువంటి శాసనం ఎప్పుడు బయలుదేరింది? నిసాన్ నెల. మరి ఈరోజు హల్లెలూయా 13వ దినమందు తాకీదులు పంపబడ్డాయి. నా సదుగా మాట్లాడాలి. ఎప్పుడైతే 13వ దినమందు తాకీలు మరి పంపబడ్డాయో వెంటనే ఎస్తేరుకు ఆ విషయం తెలిసింది. విషయం తెలిసిన తర్వాత తను చేసిన ఒక పని తెలుసా? 3 రోజులు మరి ఉపవాసం ఉండమని తన వాళ్ళకందరికీ చాటిస్తుంది. తను కూడా 3 రోజులు ఉపవాసం ఉంటుంది. సో 3 days ఫాస్టింగ్ అయిన తర్వాత అంటే 13వ తేదీ నుంచి 3 రోజులు. ఎన్ని రోజులు టోటల్ ఎంత అవుతుంది? 13 + 3 16 రోజులు అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఎస్తేర్ అంటది కదా, నేను నశించుతును. హల్లెలూయా. ఎందుకంటే అది క్రూసిఫిక్షన్ ప్రాసెస్, అది శ్రమ పొందుటకు సాదృశ్యం. అది అందుకే 3 రోజులు ఉపవాసం ఉండి రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. దేనికి స్తోత్రం. ఎప్పుడైతే ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళి ఆ విన్నపాన్ని చేస్తుందో రాజు ఎస్తేరు ఒక మనవి ఆలకించి 17వ రోజున శాస్త్రాలు రాజు తిరగరాస్తాడు. ఏమంటే యూదులు నశించడానికి వీల్లేదు, ఎవరైతే ఆ కుట్ర బన్నారో వాళ్ళు నశించాలి అని. సో 7వ అధ్యాయం 17వ వచనంలో శత్రువు ఒక కుట్ర భగ్నమైంది. అదే రోజు శత్రువు నాశనం అయ్యాడు. ఏ శత్రువు అయితే కుట్ర బన్నాడో అదే రోజున శత్రువు నాశనం అయ్యాడు. హల్లెలూయా. అంటే నిసాన్ 7వ నెల 17వ తారీఖున ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చారు. నిసాన్ 7వ నెల 17వ తేదీన మరి హామాన్ నుంచి ఇశ్రాయేల్ ప్రజలు కూడా విడిపించబడ్డారు. శత్రువు మీద అఖండమైన విజయం సాధించారు. ఆమేన్. రైట్. దేవుని బిడ్డలారా, మీరు ఇలాగే ముందుకెళ్తే న్యూ టెస్ట్మెంట్లోకి వద్దాం. యేసు ప్రభువు వారు కూడా ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? యేసు ప్రభువు వారు కూడా సిలువ వేయబడేటువంటి ఒక సమయం కూడా చాలా ప్రాముఖ్యం. యేసయ్య ఎప్పుడంటే అప్పుడు సిలువలో మరణిస్తే ఆయన మెస్సియాగా పిలువబడలేడు. ఆయన మరణము కూడా లేఖన ప్రకారంగా జరగాలి. ఆయన ఒక రక్తము కార్చడము కూడా లేఖన ప్రకారంగా జరగాలి. యేసయ్య సిలువకు అప్పగించబడి కూడా పస్కా దినమందు అప్పగించబడ్డాడు. నిర్మకాండం 12వ అధ్యాయం చూసాం కదా, ఏమని? ఆ పస్కా పండుగ రోజున గొర్రెపిల్ల వధించబడాలి అనగా ఆ సీజన్, ఆ ఫెస్టివల్ అప్పుడు అప్పగించబడాలి. దేనికి స్తోత్రం. యేసు ప్రభువు వారు కూడా మరి నిసాన్ నెల అనగా 7వ నెల 10వ తారీఖున యేసు ప్రభువు వారు ఎగ్జాక్ట్గా ఆయన కూడా యెరూషలేములోకి అడుగు పెడుతూ ఉన్నాడు. దాన్నే మనం పామ్ సండేగా సెలబ్రేట్ చేస్తున్నాం. అర్థమైందా? తెలుసా పామ్ సండే? మట్ల ఆదివారముగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ టైంలో అందరూ కూడా మరి మట్టలు పట్టుకొని యేసుని మరి జైకీర్తనలు పాడుతూ యేసుని తమ ఊర్లోకి ఆహ్వానిస్తున్నాడు. యాక్చువల్గా అక్కడ సీన్ ఏంటి తెలుసా? యేసయ్య తనకు తానుగా అప్పగించుకోవడానికి ఒక గొర్రెపిల్లగా యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు. అనేకులకు పాప పరిహారార్థ బలిగా అప్పగించబడ్డానికి, వధించబడ్డానికి, సిలువ వేయబడ్డానికి ఆయన తను అప్పగించుకొని లోనికి వస్తున్నాడు. కానీ ఆ ప్రజలు ఎందుకు కేకలు వేసే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికైతే కేకలు వేస్తారో ఆయన వధించబడుతున్నాడు, ఆయన మరణించబోతున్నాడు అని తెలిస్తే వాళ్ళు దాన్ని ఒప్పుకునేవారు కాదు. అందుకే వాళ్ళు కేకలు వేస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకు స్తుతిస్తున్నా అర్థం కావట్లేదు. కాబట్టి నిసాన్ 7వ నెల 10వ రోజున మళ్ళీ యేసయ్య ఆ గాడిద మీద కూర్చుని మరి ఆయన ఊళ్ళోకి ప్రవేశించాడు. 10వ రోజున ప్రవేశించాడు. దీని బిడ్డరా, ప్రవేశించిన తరువాత అక్కడ నుంచి మరి 4 దినములు ఆయన పరీక్షించబడ్డాడు. 3 దినాలు పరీక్షించబడ్డాడు. ఎన్ని దినములు? ఏంటి చెప్పాలి? ఎన్ని దినములు? 3 దినములు. అయితే 3 దినములు పరీక్షించబడ్డాడు. ఎందుకంటే గొర్రెపిల్లను కూడా ఏం చేయాలి? 3 దినాలు పరీక్షించి 4వ దినమున వధించాలి. పస్కా ఒక బలి పశువు కూడా అలాగే కదా. 10 రోజు ఒక గొర్రెపిల్లని తీసుకోవాలి, 14వ రోజు వధించాలి. అనగా 10వ నుంచి 14 వరకు అంటే 3 రోజులు టైం ఉంది. 3 రోజుల వరకు ఏం చేయాలి? ఆ గొర్రెపిల్లను ఎగ్జామిన్ చేయాలి. అందుకే యేసయ్య యెరూషలేములో అడుగుపెట్టిన తర్వాత తాను అప్పగించుకున్నాక యేసయ్యను కూడా చాలామంది పరీక్షించారు. మరి మొదటి దశగా హేరోదు దగ్గర తీసుకెళ్లారు, అన్నా దగ్గర తీసుకెళ్లారు, కయపా దగ్గర తీసుకెళ్లారు, పిలాతు దగ్గర తీసుకెళ్లారు. మొత్తము 4 యేసుని బాగా ఎగ్జామిన్ చేశారు, పరీక్షించారు. వాళ్ళు నిర్ణయించుకున్నారేమంటే ఇతనిలో ఏ దోషము లేదు. ఏ గొర్రెపిల్ల కూడా పరీక్షించబడుకోకుండా అర్పించబడ్డానికి వీల్లేదు. అది పరీక్షించబడాలి.
బాగా ఎగ్జామిన్ చేయాలి. మచ్చ డాగు ఏమన్నా ఉంటే అది యోగ్యమైంది కాదు. దేనికి స్తోత్రం. యేసయ్య దేవుని ఏర్పాటులో ఇక మత పెద్దల చేతను రాజుల చేత పరీక్షించబడి ఇతలో ఏ దోషము లేదు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చిన మీదటనే మన గొర్రెపిల్ల వధించబడింది. హల్లెలూయా. కాబట్టి 3 దినాలు వధించబడింది. అనగా 10వ దినమున నిసాన్ 7వ నెల 10వ తారీఖున యేసు యెరూషలేముకు అడుగు పెట్టాడు. 3 దినాలు పరీక్షించబడ్డారు. నిసాన్ 7వ నెల 14వ రోజున ఎప్పుడైతే పస్కా పండుగ ఆలయంలో జంతువులన్నీ కూడా అర్పించబడుతున్నాయో, ఆలయంలో రక్తం అంతా కూడా ఏర్లై పారుతా ఉంది. ప్రపంచంలో అనేక మంది యూదులందరూ కూడా వచ్చి యెరూషలేములో ఒక గొర్రె పిల్లను వధిస్తూ తమ పాప నిమిత్తమే బలులన్నీ అర్పిస్తుంటే ఒక వైపున ఊరి వెలుపల నిజమైనటువంటి దేవుని గొర్రెపిల్ల సర్వ మానవాళి కొరకు రక్తం అర్పిస్తూ ఉంది. హల్లెలూయా. ఒకవైపేమో జంతు బలు జరుగుతున్నాయి యెరూషలేము ఆలయములో, ఇంకో వైపున నిజమైనటువంటి దేవుని గొర్రెపిల్ల ఊరి వెలుపల అదే రోజే ఊరి వెలుపల శిలువ మీద రక్తం కారుస్తూ ఆయన అనేకుల కొరకు ఉన్న ప్రాణాన్ని ధారపోసాడు. సేమ్ డే పాస్ఓవర్ రోజునే యేసుక్రీస్తు వారు మరణించారు. నిసాన్ 7వ నెల 14వ రోజున యేసయ్య ప్రాణాన్ని పెట్టాడు. తద్వారా పస్కా గొర్రెపిల్ల టైమింగ్ని యేసయ్య ఎగ్జాక్ట్గా ఫుల్ఫిల్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి 7వ నెల 10వ తారీఖున లోనికి ప్రవేశించాడు. 3 రోజులు పరీక్షించబడ్డాడు. 7వ నెల 14వ రోజున ఆయన సిలువ వేయబడ్డాడు. దేనికి స్తోత్రం. 14 రోజున సిలువ వేయబడిన తరువాత ఆయన పాతి పెట్టబడ్డాడు. చెప్పండి, ఆయన సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఏంటి చెప్పాలి? ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. అనగా 7వ నెల 14వ తారీఖున పాతి పెట్టబడ్డాడు. ఆయన 3 రోజులు అనగా 7వ నెల 3 రోజులు అంటే 14 + 3 ఎంత? 17. 3వ రోజున యేసు శిష్యుడికి తిరిగి లేచాడు. హల్లెలూయా. 17వ దినము బయటకు వచ్చేటువంటి సంవత్సరం 17 రిప్రజెంట్స్ ఏ న్యూ బిగినింగ్. అందుకే యేసయ్య ఆయన మరణం నుంచి తిరిగి లేచి ఆయన శిష్యుడిగా మళ్ళా తిరిగి బయటకు వచ్చాడు. దేని బిడ్డలారా, సో 7వ నెల 17 అనేది కొత్త జీవితానికి ప్రారంభము. 7వ నెల 17వ రోజు పునరుద్ధానానికి సాదృశ్యం అది. అందుకే ఆ నెల రోజు కూడా యేసయ్య జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఆ రోజు కాదని యేసు ఏ రోజు మరణించినా ఆయన గొర్రెపిల్లగా పిలువబడలేడు. ఆ రోజు కాదని యేసయ్య ఏ రోజు తిరిగి లేచినా కూడా గొర్రెపిల్లగా పిలవడానికి ఆయన అయోగ్యుడు. ఆయన టైమింగ్ కరెక్ట్గా ఫాలో కాగలిగాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య తన మత పెద్దలతో మాట్లాడుతూ, మత పెద్దలకి అందరికీ అనుమానమే, ఎందుకంటే మెస్సయ్య అంటే వాళ్ళు నమ్మట్లేదు. మరియ కుమారుడు అండి వడ్రంగి వాడిని ఎగతాళి చేసేవారు. ప్రభు అన్నాడు, అయ్యా మీరు నా మాటలు నమ్మద్దండి, నమ్మకపోయినా పర్వాలేదు, అయితే నాకు వచ్చే ధర్మశాస్త్రము లేఖనాలు ఏమి సెలవిస్తుందో మీరు అవి గ్రహిస్తే చాలు, నేనేంటో మీకు అర్థమవుతుంది. నన్ను గురించి లేఖనము సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి నేను ఎవరు అనేది లేఖనాలని మీరు పట్టించుకుంటే, లేఖనాలు మీకు అర్థమైతే, ఆ టైమింగ్ మీరు ఫాలో కాగలిగితే నేను ఎవరో మీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. అయితే మత పెద్దల చేతిలో గ్రంథాలు ఉన్నా, వాళ్ళ చేతుల్లో టైమింగ్స్ ఉన్నా, సీజన్స్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా, ఒక ప్యాటర్న్ దేవుడు రన్ చేస్తున్నాడు. 7వ నెల 17వ రోజునే వాళ్ళు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చారు. 7వ నెల 17వ రోజునే నోవాకు ఒక ఓడ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 7వ నెల 17వ రోజునే హామాను మరి ఒక పడినటువంటి కుట్ర రివర్స్ చేయబడింది. అదే రోజున మరి శత్రువు నాశనమయ్యాడు. ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సేమ్ ప్యాటర్నే యేసయ్య జీవితంలో కూడా 7వ నెల 17వ రోజున తిరిగి లేడము ద్వారా హామాను కంటే భయంకరటువంటి సాతాను ఓడిపోయాడు. యేసు శిష్యుడిగా తిరిగి లేచాడు. ఇట్స్ సింబాలికల్ టు ద రిజరక్షన్. హల్లెలూయా. వావ్. ఈ యొక్క దినమున ఓడ ఎక్కడ నిలిచిందంట? అరారాతు కొండ. ఏ కొండ మీద? చెప్పాలి. అరారాతు కొండ. అరారాతు అనగా పరిశుద్ధ భూమి అని అర్థం, హోలీ ల్యాండ్ అని అర్థం. అరారాత్ అన్న మాటకు పరిశుద్ధ భూమి అని అర్థం. 1981 సంవత్సరము డిసెంబర్ 20వ తారీఖున ఈనాడు పత్రికలో దీని గురించి ఒక మ్యాటర్ వేశారు న్యూస్ పేపర్లో. ఈ యొక్క ఓడ ఏమైతే మనం చదువుతున్నామో, ధ్యానిస్తున్నామో, ఆ ఓడ ఒక శిథిలాలు ఈ పర్వతం మీద కనుగొన్నట్లుగా ఆ మ్యాటర్ని, ఆ వ్యాసాన్ని ఆ పత్రికలో రాశారు. కాబట్టి ఇక పర్వతాలు ఎక్కడంటే అషూరు దేశం, అంటే ప్రజెంట్ ఇరాక్గా పిలువబడతా ఉంది. ఇప్పటికీ కూడా ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ఒక కొండల మీద ఇప్పటికీ ఈ యొక్క ఓడ ఒక శిథిలాలు కనపడుతూనే ఉన్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి
ఓకే, నోవాస్ ఆర్క్ అని కొట్టగలిగితే మీరు ఒక శాటిలైట్ వ్యూ చూస్తారు. అక్కడ నుంచి శాటిలైట్ ఒక వ్యూలో ఆ ఓడ ఎంత పెద్దగా ఉందో మీకు కనిపిస్తుంది. ఆ కొండల మీద ఆ కానవాలు, ఆ ఓడ కానవాలు చాలా స్పష్టంగా ఇప్పటికీ అది కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇరాక్, ఇరాన్ ఇవన్నీ కూడా క్రైస్తవ దేశాలు, లేకపోతే నిజదేని ఎరిగినటువంటి ఒక మరి వ్యక్తుల ఒక దేశము కాదు కాబట్టి దాన్ని పూర్తిగా పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ కొన్ని బిబ్లికల్ ప్లేసెస్ అన్నీ కూడా అన్య దేశంలో ఉన్నాయి. సో ఈవెన్ మీరు ఈజిప్ట్కి వెళ్తే సీనాయ్ కొండ ఉంది. సీనాయ్ కొండ ఐగుప్తు దేశంలో ఉంది. అయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సీనాయ్ కొండ మీద ఎక్కాలంటే మేము వెళ్ళాం ఇజ్రాయెల్ దేశానికి. అది ఎంతో ఎత్తులో ఉంటుంది, కానీ కింది మొదలుకొని పై వరకు ఒక్క లైట్ కూడా ఆ ప్రభుత్వాలు అమర్చలేదు. ఇప్పటికీ ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది ఆ సీనాయ్ కొండ ఎక్కుతారు, కానీ గవర్నమెంట్ కనీసం ఒక ట్యూబ్ లైట్ కానీ, ఒక లైట్ కానీ, ఒక హాలోజన్ బల్బ్ కానీ, లేకపోతే ఎక్కడ ఒక మార్క్స్ కానీ, వే బోర్డ్స్ కానీ ఒక్కటి అమర్చలేదు. ఈరోజు ఎప్పుడు కూడా సీనాయ్ కొండ ఎక్కాలంటే తలకి టార్చ్ కట్టుకోగలగాలి, ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యి చేయి పట్టుకొని కొండ ఎక్కాలి. ఎందుకంటే మెటుకలు కూడా సరిగా లేవు. మళ్ళాంటి వాళ్ళే అక్కడ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడానికి అనుకూలంగా ఉండడానికి వాళ్ళే అక్కడ రాళ్ళతో మెటుకలు వేసారు. అవే మెటుకలు కాబట్టి మంచి మెటుకలు అయితే లేవు. అడుగేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ పైకి ఎక్కాలి. ఒకవేళ పొరపాటున నువ్వు జారావా నీ ఎముకలు కూడా కనిపించవు. సో మేమంతా కలిసి వెళ్ళినప్పుడు మొత్తం 40 మెంబర్స్గా చేయి పట్టుకొని చాలా జాగ్రత్తగా ఆ ఎత్తైనటువంటి ఒక శిఖరపు మీదికి మేము వెళ్ళగలిగాం. ఎక్కడైతే దేవుడు మోషేకి ఆ రాతి పలకలు ఇచ్చాడో, ఏ ఒక రాయి నుంచి అవి చెక్కబడ్డాయో ఆ ప్రాంతాన్ని చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పటికీ ఆ ప్రాంతం అంతా కూడా అక్కడక్కడ నల్లగా కనపడుతుంది. ఎందుకంటే దేవుని అగ్ని దిగి రావడం ద్వారా ఆ ప్రాంతం అంతా కాలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ ప్లేస్ చూడడానికి సహాయం చేశాడు. అంత కష్టపడి ఎక్కిన తర్వాత మాకు అదే ఆలోచన వచ్చింది, ఇంత మంచి ప్లేస్ని ఎందుకు వీళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు సంరక్షించలేకపోయారో అని ఆలోచిస్తే ఈజిప్ట్ ఈజ్ ఎ ముస్లిం కంట్రీ, నిజదేవుని ఎరిగినటువంటి ఒక దేశం అది. అందుకే దాన్ని అలా వదిలేశారు. అలా ముందుకెళ్తే అక్కడ ఇంకొక ప్లేస్ కనపడుతుంది. దేవుడు మారా నీటిని మధురంగా మారుస్తాడు. నీటి బుగ్గలు కనపడతాయి. యెరూషలేము అరణ్య ప్రయాణంలో దేవుడు నీటి బుగ్గలు దేవుడు చూపిస్తాడు. అందులో ఒక నీటి బుగ్గ ఇప్పటికీ అలా ఉంది, ఒక బావి అలాగే ఉంది. వాటర్ తీయని నీళ్ళుగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి వాటర్ అది. అయితే ఆ బావి చూస్తే ఊరు బయట ఏమంటే పొలంలో ఒక బావి, పాడుబడిన బావి ఎలాగైతే వదిలేస్తామో అలాగే వదిలేశారు. వై? బికాస్ ఆ దేశంలో వాళ్ళకి ఇవి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి. అలా కాస్త ముందుకు వెళ్తే ఏ కొండ మీద అయితే మోషే కర్ర చేపెత్తి పెట్టుకొని యెహోవా నిస్సి, యెహోవాయే నా ధ్వజము అని చెప్తాడో, ఏ కొండ కింద అయితే యెహోషువ యుద్ధము చేసి అమాలేకు మీద విజయము సాధిస్తాడో ఆ కొండ ఇప్పటికీ ఉంది. ఆ కొండ చుట్టూ ఒక ఫెన్స్ లేదు, అక్కడ ఒక బోర్డు లేదు, ఏమీ కూడా లేదు. ఈ ప్లేస్ అన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, దేశస్తులు వాళ్ళ క్రైస్తవులు కాదు, అలా యూదులు కాదు, మంది కాదు కదా స్థలము. మన గ్రంథాల్లో వీటికి ప్రాముఖ్యత లేదు కాబట్టి మాకు అవసరం లేదని దాన్ని వదిలేశారు. అలాంటి ఒక ఎగ్జాంపుల్నే ఈ యొక్క నోవాస్ ఆర్క్ కూడా. ఇది కూడా ఇరాక్ దేశంలో ఉంది కాబట్టి దాన్ని ఎవరు కూడా పట్టించుకొని దాన్ని వదిలేశారు. సో ఆ ప్రాంతానికి వెళ్ళడం అంటే ఛాలెంజింగే, దానికి చాలా కష్టాలు ఉన్నాయి. అది యూనివర్సిటీ రావాలా, అది తీసుకొని అక్కడికి వెళ్ళాలంటే ఛాలెంజింగ్ టాస్క్ అది. మొత్తానికైతే దేవుని ఏర్పాట్లో ఒక ఆయన ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, విమానంలో వెళ్తున్నప్పుడు ఒక వింత ఆకారం కనపడింది. సరే అని చెప్పేసి దాన్ని ఫొటోస్ ఇస్తారు. ర్యాండమ్గా మనం ఏమైనా పైకి వెళ్తే మాకు సెల్ఫీలు తీసుకున్న పిచ్చి ఉంది కదా, ఎక్కడికనుభో బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండి కానీ టపక్కన ఫోటో తీస్తాం, అది బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ కాక కదా, సెల్ఫీ పిచ్చి. ఎందుకంటే మనిషి ముఖ్యం, వెనక ఏముంది ముఖ్యం కాదు. సో అలాగా ఆయన కూడా వెళ్తుంటూ ఆయన ఫోటోలు తీస్తున్నాడు. ఈయన విమానాలు తీస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ కనపడ్డాయి. సరేనే ఆయన ఇంటికి వెళ్ళిపోయి దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ దాన్ని పరీక్షిస్తుండగా ఏదో ఒక వింత ఆకారం కనిపించినట్టుగా అనిపించింది. దాన్ని బాగా జూమ్ చేసి డెవలప్ చేస్తే ఒక అద్భుతమైనటువంటి షేప్ కనపడింది. ఇది అచ్చుగా అది పడవలాగా కనపడతా ఉంది. ఏంటంటే దాని మీద పరిశోధన చేసినప్పుడు అర్థమైంది, ఎగ్జాక్ట్గా ఆ కొండ మీదే నోవా ఓడ నిలబడింది. ఆమేన్. నోవా ఒక సంఘటన, అది కట్టుకథ కాదు, అది చరిత్రలో నిజంగా జరిగినటువంటి వాస్తవం, అది యథార్థ సంఘటన. అది దానికి ఆనవాలుగానే నోవా ఒక ఓడ ఇప్పటికీ శిథిలాలుగా ఆ కొండ మీద నిలబడింది. ఆమేన్. హల్లెలూయా. రైట్. 8వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం
7వ ఓడేమో అనేక రోజుల తర్వాత దేవునికి స్తోత్రం ఈ ఓడ మరి కొండ మీదకి వచ్చి నిలబడింది. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఓడేమో కొండ మీద నిలిచిన తర్వాత అసలు నీళ్ళు ఇంకా ఇంకిపోవాలా లేదా, ఇంకిపోయినాయా లేదా, ఎందుకంటే టకాన్ని డోర్ తీస్తే ప్రమాదం సంభవిస్తుంది కదా. అందుకే నోవా ఏం చేస్తాడు, కిటికీ తీస్తాడు. దేనికి స్తోత్రం. ఎందుకు కిటికీ తీస్తాడు, ఎందుకు డోర్ తీయలేదు చెప్పండి. దేవుడు నోవా కిటికీ తీస్తాడు, ఎందుకు డోర్ తీయలేదు, అదే ఎందుకు డోర్ తీయలేదు, డోర్ క్లోజ్డే ఎందుకు తీయలేదు, ఎందుకంటే ఆ ద్వారాన్ని దేవుడే మూసాడు కాబట్టి. అర్థమైందా, ఆ టైం రాలేదు కాబట్టి. అందుకే కిటికీ తీసి నోవా ఏం చేస్తున్నాడు, కాకిని పంపించినప్పుడు భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే కాకి గురించి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాము, కాకి నుండి పాఠాలు నేర్చుకుందాం. ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రతి పక్షి నుంచి దేవుడు ప్రతి జీవి నుంచి కూడా కొన్ని పాఠాలు మాకు నేర్పిస్తుంటాడు. ఆమేన్. అందుకే లూకా 12:24 మీరు బాగా గమనిస్తే యేసు ఒక మాట చెప్పాడు, కాకుల సంగతి విచారించి చూడండి అని. ఏమన్నాడు, కాకుల సంగతి, కాక గూర్చి ఊరికి తెలుసుకోండి అని చెప్పలేదు, కాకుల సంగతి విచారించి చూడండి. అంటే కాకి నేర్పించే పాఠాలు ఏవో ఉన్నాయన్నమాట. కాకి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏవో దేవుడు బైబిల్లో దాచిపెట్టాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తామంటే కాకి నుంచి మనం నేర్చుకునేటువంటి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. కాకి కూడా పాఠాలు నేర్పిస్తుంది. మీకు క్వశ్చన్ తెలుసా, అన్ని వేళ మనం నేర్పించేకి పావురాలే కాదు, అప్పుడప్పుడు మనకి కాకుల ద్వారా కూడా పాఠాలు నేర్పిస్తుంటాడు. కాకి నువ్వే నాకు చెప్పడానికి అనడానికి వీలు లేదు. దేవుడు ఎవరినైనా సరే వాడుకొని నీకు పాఠాలు నేర్పిస్తాడు. అది అన్యుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, లేకపోతే ఇలాంటి వాడిని కావచ్చు, కానీ ఎవరైనా సరే దేవుడు వాళ్ళ ద్వారా మనకు పాఠాలు నేర్పిస్తున్నప్పుడు ఆ పాఠాలు మనము నేర్చుకోగలగాలి. ఆమేన్. చాలాసార్లు అనేక ప్రసంగాల్లో పావురం గురించి పాఠాలు నేర్చుకుని ఉంటారు, కానీ కాకి నుంచి పాఠాలు మీరు ఎప్పుడు నేర్చుకుని ఉంటారు కదా. ఈరోజు కాకి నుంచి పాఠాలు నేర్చుకుందాం. ఆమేన్. రైట్. మొదటిది, కృతజ్ఞత లేని కాకి. ఈ కాకి ఏంటి, కృతజ్ఞత లేని కాకి. ఇంచుమించు 10 నెలలు ఈ యొక్క కాకి ఓడలోనే ఉంది. 10 నెలల వరకు, అంటే దాదాపు సంవత్సరం వరకు అనుకోండి, ఆ ఓడలో నోవా చేత పోషించబడతా ఉంది. నోవా చక్కని ఆహారం పెట్టాడు, మంచిగా పోషించాడు, అన్నీ సమకూర్చాడు. ఒకరోజు కూడా దేవునికి స్తోత్రం, నోవా ఓడలో ఒక్కరోజు ఒక్క ప్రాణి కూడా ఉపవాసం ఉండలేదు. ఒకరోజు కూడా రిసెషన్ రాలేదు. ఒకరోజు కూడా అయ్యో తిండి లేదని ఏ జీవి కూడా బాధపడలేదు. కాకి సైతం కూడా సంతృప్తిగా ఏమండి ఉన్నన్ని దినాలు కూడా చక్కగా ఆహారాన్ని భుజించింది, మంచిగా పోషించబడింది. అయితే ఆ తర్వాత అవకాశం వచ్చింది. దేవుడు నోవా ఆ కాకిని తీసుకొని, కాకి నువ్వు బయటికి వెళ్ళి మరి ఏమైనా ఉందేమో చూసిరా అని పంపిస్తే బయటికి వెళ్ళిన కాకి కృతజ్ఞతగా మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదు. అంటే మేలు పొందిన కాకి మళ్ళా వెళ్ళినటువంటి కాకి మళ్ళీ రిటర్న్ అయితే రాలేదు. ఈరోజు చాలామంది క్రీస్తు అటువంటి రక్షణ ఓడలోకి వాళ్ళు ప్రవేశించారు, రక్షించబడ్డారు. దేవుడు అనేక మేలు చేస్తాడు. దేవుడు అనేక రీతిలుగా వాళ్ళు పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు, భద్రపరుస్తున్నాడు. అయితే ఇన్ని మేలు పొందిన తర్వాత చాలామంది బిలీవర్స్, రక్షించబడిన వాళ్ళు సైతం కూడా దేవుని పట్ల థ్యాంక్ఫుల్గా జీవించట్లేదు. అవకాశం వరకు చాలా మంచిగా ఉన్నారు, బట్ ఒకసారి వాళ్ళు వదిలితే కృతజ్ఞత అనేది కనిపించట్లేదు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి అంటే ప్రభులో నమ్మకస్తులుగా ఉండాలి, ఈవెన్ చర్చ్లో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. బికాస్ దర్ ఇస్ అ ప్లేస్ వేర్ యు ఆర్ ఫెడ్. నువ్వు పోషించబడుతున్నటువంటి స్థలం అది, నువ్వు ఎదుగుతున్నటువంటి స్థలం అది, నువ్వు సంరక్షించబడుతున్నటువంటి స్థలం అది. ఆ ప్లేస్లో నీవు నమ్మకస్తులుగా ఉండడము చాలా ప్రాముఖ్యమైంది, కృతజ్ఞతగా ఉండడము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే కాకి ఒకే అవకాశం ఇవ్వబడింది, కానీ ఇవ్వబడి ఆ ఒక్క అవకాశాన్ని కాకి అది ఉపయోగించుకోలేదు. అందుకే అవకాశం రాగానే ఎగిరిపోయింది, మళ్ళా వెనక్కి రాలేదు. అందుకే అది కృతజ్ఞత లేనిటువంటి కాకి అది.
హల్లెలూయా. మనం ఈ కాకిగా ఉండకూడదు అని దేవుడు ఈ కాకి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నటువంటి జీవం తీసుకొచ్చి ఎక్కడ ఉన్నటువంటి పక్షిని తీసుకొచ్చి ఓడలో పెట్టాడు. మనం కూడా ఎచ్చటి వారమో ఎక్కడి వారమో ఏ ప్రాంతానికి చెందిన వారమో, కానీ దేవుడు తీసుకొచ్చి దేనికి స్తోత్రం ఈ సిటీ చేర్చేటువంటి ఓడలో పెట్టాడు కదా. పోషించబడుతున్నావా? ఎదుగుతున్నావా? బలపడుతున్నావా? సో ఈ ప్రాంతంలో నువ్వు నాటబడినట్లయితే నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. అయితే కాకి ఆ కృతజ్ఞత లేకుండా పోయింది. బయటకు వచ్చినాక అది ఎగిరిపోయింది. చాలాసార్లు ఎలా ఉంటుందండి దేని బిడ్డరా, అవకాశం రానప్పుడు, అవకాశం రానంత వరకు అందరూ కూడా ఆత్మీయులుగా కనపడతారు. కానీ అవకాశం ఇచ్చినప్పుడు నిజస్వరూపం అనేది బయటపడుతుంది. యూదాను ఉదాహరణగా తీసుకున్నట్లయితే యూదా మంచివాడుగా కనపడ్డాడు కోశాధికారిగా ఎన్నుకోబడినంత వరకు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తికి కోశాధికారి పోస్ట్ యేసయ్య ఇచ్చాడో, ట్రెజరర్ పోస్ట్ యేసయ్య ఎప్పుడైతే ఇచ్చాడో అప్పటి నుంచి అతని ట్రూ కలర్ మొదలైంది. బయట పెడుతున్నాడు. తడపాగా ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేసుకుంటూ, దొంగ లెక్కలు రాస్తూ, ఖాళీ చేస్తూ, ఏమండి ఆ సంచికి కొల్లలు పెడుతూ, ఏమండి ఆ చిల్లులు పెడుతూ, ఏమండి అన్నీ కూడా మోసం చేస్తున్నాడు. మరి డబ్బు సంచి యూదా వద్ద ఉండెను అనే మాట రాయబడి ఉంది. అని యూదా మోసం చేస్తూ వచ్చాడు. యేసు ప్రభుకు తెలుసు. అయితే మనీ అనేది ఎప్పుడైతే ఆ విషయం వచ్చిందో యూదా ఒక క్యారెక్టర్ ఏమైతే ఉందో అది బయటపరచబడింది. అందుకే ఫలితంగా మరి ఎంతగా ఆశపడ్డ డబ్బు కంటే తనను నడిపించి, తనను నేర్పించి, తనకు అన్నీ నేర్పించి అధికారం ఇచ్చి ఆయన మరి గ్రామాలకు వెళ్ళి దయ్యాలు వెళ్ళగొడితే దయ్యాలు కూడా పోయినాయి, రోగాలు స్వస్థపరచబడ్డాయి కదా. అనేక శిష్యులు వచ్చి ప్రభువా మేము దయ్యాలు వెళ్ళగొట్టాం ప్రభా, రోగులు స్వస్థపరిచాం ప్రభా అని కలిసి చెప్తున్నారంటే యూదా కూడా అందులో ఒకడు. అన్నీ జరుగుతున్నాయి. యేసయ్య పరలోక రాజ్య మర్మాలు శిష్యులు నేర్పిస్తున్నప్పుడు ఆ శిష్యుల్లో యూదా కూడా ఒకడున్నాడు. అంతగా పోషించబడినటువంటి యూదా సైతము కూడా చివరికి యేసుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఒక పాయింట్ వచ్చింది, యేసయ్యని 30 వెండి నాణాలుగా యేసయ్యకి లెక్క కట్టాడు. 30 వెండి నాణాలు తెలుసా, ఆ దినాల్లో ఒక స్లేవ్ని కొనడానికి వాడేటువంటి మినిమం అమౌంట్ అది. బానిసను కొనడానికి వాడేటువంటి ఒక అమౌంట్, బానిస వెల 30 వెండి నాణాలు. యేసేపును కూడా 30 వెండి నాణాలకి అమ్మేశారు. ఇట్స్ అ ప్రైజ్ ఆఫ్ ఎ స్లేవ్. అంటే తన యజమానుని యొక్క వెలను ఎంత కట్టాడు? 30 వెండి నాణాలకు వెలగట్టాడు. తద్వారా తనకు రియల్ క్యారెక్టర్ ఏంటో బయటపడింది. ఏం నేర్చుకున్నాడో అవన్నీ మర్చిపోయాడు. నేర్పించినటువంటి యేసయ్యనే సిలువకు అప్పగించేశాడు. కాబట్టి మన లైఫ్లో కూడా ఏంటి అంటే దేవుడు మరి కొన్ని సిచ్యువేషన్స్ తీసుకొచ్చినప్పుడు మన క్యారెక్టర్ని దేవుడు డీల్ చేస్తూ ఉంటాడు. ఏమీ లేనంత వరకు అద్భుతంగానే ఉంటుంది. కానీ దేవుడు ఒకటి అప్పగించిన తర్వాత తద్వారా మళ్ళీ ఒకటి ట్రూ క్యారెక్టర్ ఏంటో దేవుడు రివీల్ చేస్తాడు. ఇంకో మాట చెప్పనా మీకు, నువ్వు ఎంత భక్తి పడువి అన్నది నీకు శ్రమలు లేనప్పుడు కాదు దేవుడు చూసేది. అప్పుడప్పుడు దేవుడు నీ జీవితంలో సౌలుని ప్రవేశపెడతాడు. నువ్వు దావీదుగా ఉంటే దేవుడు నీ జీవితంలో సౌలు ప్రవేశపెడతాడు. సౌలు నీ లైఫ్లో ప్రవేశించిన తర్వాత అప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి, క్షమించే గుణం ఉందా దేవుడు అప్పుడు చూస్తాడు. దావీదు చూడండి, మరి సౌలు లేనప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు. సౌలు తను తరుముతూ ఉన్నప్పుడు కూడా 2 సందర్భాల్లో సౌలు దావీదు చేతికి చిక్కాడు. దావీదు సౌలు ఒక కొంగుని చింపాడు. కానీ వాళ్ళు అన్నారు కదా దావీదుతో, సార్ ఇంకా రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు, నిద్రపోతున్నాడు, ఏసి మారేయండి అని తోటి వాళ్ళు చెప్తూ ఉన్నా కూడా దావీదు మరి కత్తి ఎత్తలేదు. ఒక మాట అన్నాడు కదా, యెహోవా అభిషేకించినటువంటి వ్యక్తి మీద నేను చేయి ఎత్తగలుగుతానా? యెహోవా అభిషేకించినటువంటి వ్యక్తి మీద నేను నోరు ఎత్తగలుగుతానా? కత్తి అంటే బైబిల్లో నాలుకకు సాదృశ్యం. ఈరోజు మనం లిటరల్గా మనుషుల మీద కత్తి ఎత్తకపోయినా కత్తి కంటే పదునైనటువంటి ఒక ఆయుధము మన నోట్లో ఉంది. ఏం చెప్పండి? నాలుకది కదా. కత్తిపోటు కంటే మాటపోటు చాలా చాలా నొప్పితో కూడింది అది. అందుకే కొంతమంది మాట్లాడితే గుణపాలు దిగుతాయి, సపక్కన దిగుతాయి. అర్థమవుతుందా? చాలా కేర్ఫుల్గా ఉండాలి. కత్తి మనం ఎప్పుడు వాడాలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాంగ్ హ్యాండిల్ చేసామా ప్రమాదాలు వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి సౌలు మన జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? క్షమించే గుణం ఉందా లేదా దేవుడు చూస్తాడు. 2 సార్లు వచ్చినా కూడా దావీదు ఆ అవకాశాన్ని తన స్వార్థం కోసం వాడక సౌలు 2 సందర్భాల్లో వదిలేసినాడు. అంతేనా? అన్ని ఏళ్ళుగా ఆయన 30 తిప్పలు పెట్టినటువంటి సౌలు ఒక రోజున మరి గిల్బోవా కొండ మీద మరణించాడనే వార్త దావీదుకు వచ్చినప్పుడు దావీదు
కూర్చొని ప్రలాపించి ఏడుస్తాడు. ఆ ఆ మరణించినటువంటి ఒక సౌలు మీద దావీదు పాట రాస్తాడు. అంటే ఎంత ఆత్మీయుడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజమైన భక్తి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కదండి, నిజంగా దేవుడు కొన్ని సిచ్యువేషన్ తీసుకొచ్చినప్పుడు మనలో ట్రూ క్యారెక్టర్ ఏంటి అని దేవుడు బయట తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఏమి లేనప్పుడు క్షమాపణ గురించి మాట్లాడము 100 సార్లు మాట్లాడచ్చు, కానీ నిజంగా ఆ ఎక్స్పీరియన్స్కి వచ్చినప్పుడు ఆ ఫర్గివ్నెస్ అనేది ఉందా? ఏం లేనప్పుడు నమ్మకంగా కనపడతాం. దేవుడు అనుకోకుండా అకస్మాత్తుగా దేవుడు ఒక ఫైనాన్స్ని హ్యాండిల్ చేయమని చెప్తాడు, నమ్మకంగా కనపడుతున్నామా? వెన్ యు ఆర్ పుట్ టు టెస్ట్, అప్పుడు అర్థమవుతుంది మన నిజమైన భక్తి ఎలాగుంది అనేది. కాకి కూడా ఒకే అవకాశం ఇవ్వబడింది. బహుశా అది ప్రూవ్ చేసుకోవడానికేమో అనేక కాకులు ఉంటే ఈ కాకి మాత్రమే ఓడలోకి వచ్చింది. ఒక అవకాశమే ఇవ్వబడింది, కానీ అవకాశము ఇవ్వబడినప్పుడు అది ప్రూవ్ చేసుకోలేదు. కృతజ్ఞత లేని కాకిగా అది మార్చబడింది. హల్లెలూయా. సో మొదటిది ఏంటిది? కృతజ్ఞత లేని కాకి. చేపడుతుంది, అయ్యా నీ మందిరములో కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉండడానికి సహాయం చేయండి. ఆమేన్. ఒక మాట చెప్పాడు, శిష్యులు తట్టుకోలేక ఈ మాట ఎవడు వినగలరు అని అనేక శిష్యులు ఆయన వెంబడించడం మానేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. యేసు తిరిగి అక్కడ ఉన్నటువంటి పేతురుతో అంటాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అంటే పేతురు ఒక మాట అంటాడు, అయ్యా నీవు నిత్య జీవపు గల మాటలు గల వాడువయ్యా, మేము ఎక్కడికి వెళ్తాం అనే ఒక మాట పేతురు యేసుకు చెప్పగలుగుతాడు. పేతురుకు అర్థమైంది, ప్రభువా నీ దగ్గర తప్ప మేము ఎక్కడ బతకగలుగుతాం, ఇక్కడ తప్ప మేము ఎక్కడ జీవించగలుగుతాం, కాబట్టి నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయ్యా, కాబట్టి మాకు ఏమున్నా లేకపోయినా నాకు నువ్వు ఉంటే చాలు అని పేతురు యేసుని అంటిపెట్టుకున్నాడు. కాబట్టే పేతురు ద్వారా దేవుడు సంఘాన్ని స్థాపించగలిగాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటాడో దేవుడు ఆ వ్యక్తిని ఒక స్తంభంగా నిలబెట్టి గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. గాడ్ నీడ్స్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్స్. ఆమేన్. రైట్. మొదటిది కృతజ్ఞత లేని కాకి. రెండవది ఉద్దేశము నెరవేర్చలేని కాకి. రెండవది ఏంటిది? ఉద్దేశము నెరవేర్చలేని కాకి. ఆ కాకిని దేవుడు నోవాహు ఓడలోకి ఒక ఉద్దేశంతో పంపించాడు. మీకు విషయం తెలుసా? ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను కూడా ఒక ఉద్దేశము చేతనే యేసు అనే ఓడలోకి పిలువబడ్డాం. ఇన్ని కోటాను కోట్ల మంది ఉంటే దేవుడు నిన్నెందుకు పట్టుకోవాలి? దేవుడు నిన్ను పట్టుకున్నాడు, రక్షణ ఇచ్చాడు అంటే నీ పట్లానికి ఒక ప్లాన్ అండ్ పర్పస్ ఉంది. ఆ ఉద్దేశము కారణము లేకుండా దేవుని రక్షణ ఇవ్వలేదు. కాబట్టి ఉద్దేశం లేకుండా జీవించబాకు. ఏదో ఒక భక్తి చేస్తున్నానా, టైం అయిపోయిందా, ప్రభు కాడికి వెళ్ళిపోవాలా. డు నాట్ లివ్ వితౌట్ పర్పస్. యు ఆర్ డిజైన్ అండ్ యు ఆర్ చోజన్ విత్ ఎ డివైన్ పర్పస్. ఆ కాకి కూడా ఉద్దేశంతో పిలువబడింది. ఒక ఉద్దేశముతో బయటికి పంపబడితే వెళ్ళినటువంటి పని పక్కన పెట్టేసి తన సొంత పని చేయడం ప్రారంభించింది. ఈరోజు చాలామంది బిలీవ్స్ అలాగే ఉన్నారు. యేసయ్య తండ్రి ఈ లోకంలో నేను ఒక ఉద్దేశంతో పంపితే ఆ పంపబడినటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి వేరే వాటిలో నిమగ్నమైపోయి వేరే వాటిలో తలమునుకలు అయిపోయి దాంట్లోనే మనం బిజీగా గడిపేస్తున్నాం. మనం ఈ కాకిలాగా ఉండకూడదు ఏం బిడ్డారా? మనం ఈ లోకంలో ఏ వృత్తి చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏం చదువుకుంటున్నా, మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా నీవు పంపబడిన ఉద్దేశం ఒకటి ఉందని గ్రహించి నీవు ప్యారలల్గా దాని మీద దృష్టి పెట్టి తండ్రి పంపిన ఉద్దేశాన్ని నెరవేర్చి తండ్రి దగ్గర నిలబడి, తండ్రి ఇదిగో నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేయగలిగాను అని చెప్పగలగాలి. కానీ చాలామంది దే ఆర్ మిస్సింగ్ ద మార్క్. ఉద్యోగం కోసం దేన్ని సృష్టించలేదు, లేదా ఉన్న ఐటీ కంపెనీ సరిపోలేదని, ఉన్న డిపార్ట్మెంట్స్లో స్టాఫ్ తక్కువగా ఉన్నారని, లేదంటే ఉన్న వాళ్ళలో మరి విద్య లేని వాళ్ళు చాలామంది ఉన్నారని, దేనికో తండ్రి నేను ఆ పర్పస్ లోకానికి పంపలేదు. కోటి విద్యలు కూటి కొరికే అని ఒక భక్తుడు అన్నాడు, ఒక ఆయన అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు, సంపాదన ఇవన్నీ కూడా మనం బ్రతకడానికే కానీ ఇదే బ్రతుకు కాదు దేని బిడ్డారా. ఇవి చేస్తూ ఉండగా నేను నిలదొక్కుని ఏ ఉద్దేశంతో తండ్రి నన్ను పంపాడు అది గ్రహించి ఆ పని చేయగలగాలి. హల్లెలూయా. యు హ్యావ్ ఎ హైయర్ పర్పస్. నీకు సెక్యులర్ కాలింగ్ ఉంది, నీకు స్పిరిచువల్ కాలింగ్ కూడా ఉంది. కానీ నీకు సెక్యులర్ కాలింగ్ అంటే నీకు అర్థమైంది, కానీ నీకు స్పిరిచువల్ కాలింగ్ ఉందన్న సంగతి నువ్వు గ్రహిస్తున్నావా, లేకపోతే ఆ పర్పస్ లేక జీవించేస్తున్నావా? ఈరోజు నువ్వు ఏం అడగాలంటే, తండ్రి నేను ఎందుకు ఎన్నుకున్నావు? నాకు తెలుసు ఈ ఉద్యోగం కోసం కదని, నాకు తెలుసు దీనికోసం కదని, కానీ నీకు ఏదో ప్లాన్ ఉన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి దేవా ఆ పర్పస్ ఏంటో నాకు రివీల్ చేయండి. బై ద టైమ్ ఐ ఫినిష్ మై లైఫ్ ఆన్ దిస్ ఎర్త్,
ఐ మస్ట్ కంప్లీట్ యువర్ టాస్క్. నీ ఉద్దేశాన్ని, నీ ప్రణాళికను నేను నెరవేర్చేవాడుగా ఉండగలగాలి. యేసయ్య వ్రేలాడుతూ ఒక మాట అన్నాడు, సమాప్తమైనది. హి సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. హీ నెవర్ సెడ్ ఐ యామ్ ఫినిష్డ్. అర్థమైంది? హి సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. అది విజయంతో వేసిన కేక. కష్టపడి మరి ప్రయాసపడి ఆ టాస్క్ పూర్తయిన తర్వాత హృదయంలో ఆనందముతో బయటికి చెప్పేటువంటి మాట, అబ్బా అయిపోయింది అంటాం కదా తెలుగులో. అలాగా యేసు చెప్పిన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఆయన లైఫ్లో తండ్రి పంపేటువంటి ఏ టాస్క్ కూడా పెండింగ్ లేదు, అన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి. ఈరోజు కూడా సిటీ చెట్లు నాటబడినాక నామకార్థంగా బతకద్దండి. ఊరికి నామకార్థంగా బయలు పట్టుకుని చచ్చుకొచ్చి వెళ్ళిపోవడం కాదు. యూ హ్యావ్ ఏ హయ్యర్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లో ఒక గొప్ప డెస్టినీ ఉంది, ఒక గొప్ప ప్లాన్ ఉంది. దాన్ని గ్రహించని నీవు దాని దిశగా అడుగులు వేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళగలగాలి. హల్లెలూయా. యోసేపు చూడండి, యోసేపు మరి ఐగుప్తులో ఫరో తర్వాత నెక్స్ట్ ప్లేస్లో కూర్చున్నప్పటికీ యోసేపు సెక్యులర్ జాబ్ మాత్రమే కాదు, ఆయనకి స్పిరిచువల్ జాబ్ కూడా ఉంది. అందుకే ప్రపంచంలో అనేక దేశాలు ఆయన ద్వారా దీవించబడ్డాయి. డానియల్ కూడా మరి ప్రైమ్ మినిస్టర్గా నియమించబడిన తర్వాత సెక్యులర్ జాబ్తో పాటు దేనికోసం వాడబడ్డాడు. డేవిడ్ కూడా కింగ్ అయిన తర్వాత సెక్యులర్ పోస్ట్తో పాటు స్పిరిచువల్గా కూడా వాడబడ్డాడు. బైబిల్లో మీరు ఏ క్యారెక్టర్ని తీసుకున్నా వాళ్ళు సెక్యులర్ జాబ్ చేస్తూ ఆ టైంలోని పిల్లలుగానే తండ్రి పంపిన ఉద్దేశాన్ని, పర్పస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. కాబట్టి వాళ్ళ పేర్లు బైబిల్లో దేవుడు లిఖించాడు. దావీదులాగా ఉండండి, సౌలుగా ఉండబాకండి. ఎందుకు దేవుడు సౌలు పేరు ప్రస్తావించాడు దేవుడు అంటే, సౌలు కూడా మెల్లిగా ఆత్మీయుడిగా ప్రారంభించాడు. కానీ సింహాసనం కెక్కిన తర్వాత తను ఎందుకు ఎన్నుకోబడ్డాడో అది మర్చిపోయాడు. పదవి కోసము, రాజ్యం కోసము కష్టపడుతున్నాడు, దానికోసం ప్రాకులాడుతున్నాడు. అయ్యా నీ రాజ్యము దేవుడు తీసేశాడు అనగానే అయ్యో అని బట్టలు చింపుకోవడం, తన బట్టలు చింపుకోవాల్సిన బదులుగా ప్రవక్త బట్టలు చింపేశాడు. వీళ్ళు టూ స్పిరిచువల్ అనమాట. ఈయన బట్టలు చింపుకోవాలి, ప్రవక్త బట్టలు చింపేశాడు. నేను కుదరదంటే కుదరదు అని ఆయన బట్టలు చింపాడు. అంతగా మరి ఆ పదవి కొరకు, ఏమన్నీ ఆ ప్రేయర్ కొరకు అంతగా ప్రాకులాడుతూ అందులో కూరుకుపోయాడు. అండ్ హీ లాస్ట్ ద థ్రోన్. ఈరోజు నా లైఫ్లో కూడా అంతే. నా ఆశ, నా తపన ఏంటంటే దేవుడు కూడా ఒక ప్లాన్ అండ్ పర్పస్తో దేవుడు నన్ను పెట్టాడు. ఏమైనా వచ్చినగాక ఈ తండ్రి మరి ఈ లోకంలో నా తండ్రి పంపినటువంటి ప్లాన్ని నేను ఫినిష్ చేసి ఆయన దగ్గర తల ఎత్తుకొని నిలబడేటట్లుగా నేను ఉండాలి. ఆ దినమున నేను తలదించుకోకూడదు. ఆ దినమున అవమానంతో అయ్యో నేను చేయలేకపోయాని అని తలదించుకోకూడదు. రొమ్ము విరిచి తల పైకెత్తి, తండ్రి నీవు పంపిన పని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. ఎందుకు నిమిత్తమైతే నన్ను ఓడలోకి పంపించావో ఆ పర్పస్ని నువ్వు నాకు నేను ఫుల్ఫిల్ చేయగలిగాను. నాకు ఒకే ఛాన్స్ ఇచ్చావు, ఐ హ్యావ్ ప్రూవ్డ్ మై సెల్ఫ్ అని ఆ రోజున నేను నిలబడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆమేన్. కాబట్టి మళ్ళీ కొత్త మందిలో ఒక మాట అంటాడు పౌలు, ఏమంటే తాను నిలుచుచున్నాను అని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఆ కాషన్తో మనం ముందుకెళ్ళాలి. మంచిది. మొదటిది కృతజ్ఞత లేని కాకి. రెండవది ఉద్దేశం నెరవేర్చలేని కాకి. మూడవది నీచ స్థితి గల కాకి. నీచ స్థితి గల కాకి. యజమానుడు జవాబు తీసుకొని రా అని పంపితే వెళ్ళినటువంటి ఇక కాకి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకోబోతున్నటువంటి శవాల కుప్ప కనపడింది. ఆ కుప్ప కనపడగానే ఆ శవాల మీద కూర్చొని ఏమండి నీచమైనటువంటి ఆ వ్యర్థమైనటువంటి ఆ మాంసం మీద ఆశ కలిగి దాని మీద కూర్చొని అది తినడం ప్రారంభిస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో నోవా చేసిన మేలను మర్చిపోయింది. నీచమైన వాటి కోసము ప్రాకులాడుతూ ఉంది. ఏమండి, నోవా ఓడలో ఉన్న వరకు దేవుడు శ్రేష్టమైన ఆహారం పెట్టలేదా? నోవా ఓడలో ఉన్నందుకు ద బెస్ట్ ఫుడ్ దేవుడు నోవా పెట్టలేదా? కాబట్టి ఎంత బెస్ట్ ఫుడ్ పెట్టినా అది కాస్త బయటకు వెళ్ళగానే ఆ నీచమైనటువంటి యొక్క ఏమన్నా శవాల ఒక కళేబరాలు, ఆ దేహాలు కళేబరాలు కనపడినప్పుడు ఒక్కసారిగా దాని మీద కూర్చొని అది భుజించడం ప్రారంభించింది. ఎందుకు పంపబడ్డానో ఆ సంగతి మర్చిపోయింది. నీచమైన వాటిని తినడానికి అది సాహసిస్తూ ఉంది. ఇక్కడ ఒక పాఠం నేర్చుకోగలగాలి. దేవుడు కూడా నిన్ను ఒకప్పుడు నీవు కూడా ఆ కాకిలాగే ఉండేటువంటి వాడివి. దేవుడు నిన్ను ఒక ఓడలోకి తీసుకొచ్చాడు. ఓడలోకి వచ్చినాక నువ్వు రక్షించబడిన కాకివి.
ఆమేన్. ఓడలోకి వచ్చినాక నీవు కూడా ఒక విశ్వాసి అయినటువంటి కాకివి. నిన్ను కూడా దేవుడు అందరితో పాటు సమానంగా పోషించాడు. కానీ నీవు బయటికి పంపబడిన తర్వాత నీవు కూడా ఇంకా దేవుని మీద ఆధారపడుతూ దేవుని పోషణ ఆధారం చేసుకుంటున్నావా, లేదా లోకము ఆఫర్ చేసేటువంటి నీచమైన వాటిని మనం ఆస్వాదిస్తూ దానిని ఆహారంగా భుజిస్తున్నామా? ఈరోజు మనల్ని చెడగొట్టడానికి ప్రపంచంలో అనేక ఆహారాలు ఉన్నాయి. ఆహారం అంటే ఏంది? పాపం అనే ఒక ఆహారం, వ్యభిచారం అనే ఒక ఆహారము, నేత్రాశ ఒక ఆహారము. ఏమండి, మనుషులు ఎంతగా పాడైపోవాలో అన్ని అవకాశాలు బయట కోకొల్లలుగా ఉన్నాయి. పాపము విశృంఖలంగా విస్తరిస్తూ ఉంది. పాపం ఎక్కడ చూసినా కూడా వ్యాపిస్తూ ఉంది. అయితే ఈరోజు నువ్వు వేటి చేత నీవు పోషించబడుతున్నావు? నువ్వు వేటి చేత నీకు ఫీడింగ్ వస్తుంది? నువ్వు దేని వాక్యం మీద నువ్వు ఆధారపడుతున్నావా, లేకపోతే లోకంలోకి వెళ్ళి లోకంలో వాటిని తింటూ అవే ఆ నీచమైనవే నాకు ఆహారం, నాకు అదే కావాలి, వాటిలోనే నాకు ఆనందం ఉంది, నాకు అదే కావాలని వాటి కోసము ప్రాకులాడుతూ నీవు ఓడను మర్చిపోయావా? చాలామంది కాకులకి సంఘంలో ఉన్నటువంటి ఆహారం కంటే బయట ఉన్నటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే వ్యర్థమైన వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సంఘం అంటే నేను చెప్పేది యూనివర్సల్ చర్చ్ గురించి నేను మాట్లాడుతున్నాను. లోపలికి చర్చ్కి వచ్చినప్పుడు వాళ్ళకి వాక్యము ఒక రుచి వాళ్ళకి ఏమాత్రం అనిపించదు. కొందరు భక్తులు ఉంటారు, వాక్యం అనగానే పెదల మీద తేనె పోస్తే ఎలా ఉంటుంది చెప్పండి? జురుకుంటుంటారు. కొందరికి అట్లా ఉంటుంది వాక్యం. కొందరికి తేనె కాదు, ఏం పోసినా కూడా అది నోట్లో పోదు, పైన పడుతుంటుంది, కారిపోతూ ఉంటుంది. వాళ్ళు అట్లా బయటికి వెళ్తుంటారు. బయటికి వెళ్ళి పంది పొట్టు తింటూ అంటారు. కొంతమందికి అదే ఆనందం. ఒక హీరో 10 మంది విలలు కొడితే విజిల్ వేస్తాడు. చర్చిలో వాక్యం చెప్పి విజిల్ వేయరు. మళ్ళా బయటికి వెళ్ళినప్పుడు ఏమండి డ్యాన్సులు బ్రహ్మాండంగా చేస్తారు. చర్చిలో మాత్రం దేనికోసం నాట్యం మారు. బయటికి వెళ్ళినప్పుడు ఏ సంతోషం వచ్చినప్పుడు అవసరమైతే బాత్రూంలో నాట్యం ఆడతారు, కానీ చర్చిలో మాత్రం ప్రభు కోసం గట్టిగా చప్పట్లు కూడా కొట్టరు మళ్ళీ కొంతమంది. బికాజ్ వాళ్ళ ఆనందము, వాళ్ళ సంతోషము వ్యర్థమైన వాటి మీదనే ఉంది, వ్యర్థమైనటువంటి నీచమైన వాటి మీద ఉంది. వాళ్ళు దాని అందే ఆనందిస్తూ ఉన్నారు. మనము ఇలాంటి కాకులుగా ఉండకూడదు బిడ్డలారా. మనం ఎలా ఉండాలి అంటే, దేవా నాకు నీచ స్థితి, నాకు అలాంటి కలయిబల కాదయ్యా, నువ్వు నాకు అది డిజైన్ చేయలేదు, నాకు అది అవసరం లేదు, నాకు కావాల్సింది ఈ ఆహారము అని. ఒకవేళ కాకి వెనక్కి వచ్చి ఉంటే కథ మళ్ళాగా ఉంటుంది. కాకి బుద్ధి పోదు కదా, తన స్వభావం తగ్గట్టుగానే ప్రవర్తించింది. ఆమేన్. ఈరోజు మందిరంలో కూడా దేవునికి సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు. నిజమైనటువంటి ఆహారం ఇది. అందుకే దావీదు అంటాడు కదా, నీ మాటలు నోటిలో పోయేటువంటి తేనె వంటిదయ్యా, తేనెలాగా నేను జురుకుంటాను అని దావీదు భక్తుడు అంటాడు. ఆయన వర్డ్ మనకు అలా మారిపోవాలి, ప్యాషన్ ఉండాలి. ఇంకా కావాలి వాక్యం, ఇంకా ఆయన తపన, ఆయన వాక్యం కావాలి, ఇంకా ఆయన మర్మాలు కావాలి, ఇంకా ఆయన ప్రత్యక్షలు కావాలి. దీనికోసం మనం ఆరాట పడేటువంటి వ్యక్తులుగా ఉండగలగాలి. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నేను బయటికి వెళ్ళి నీచమైన వాటి కొరకు ప్రాకులాడను. మనము లేకూడదు, మనం ఉండకూడదు, మన ఇంటి వాళ్ళు కూడా అలా మారకూడదు. ఆమేన్. రైట్. 4వది, మొదటిది కృతజ్ఞత లేని కాకి, 2వది ఉద్దేశము నెరవేర్చలేని కాకి, 3వది నీచ స్థితి గల కాకి, అండ్ ఆ తర్వాత అటు ఇటు తిరుగుచుండిన కాకి. ఏం చేస్తున్నాడంట ఈ కాకి? ఏం చేస్తూ ఉంది? అటు ఇటు తిరుగుతూ ఉందంట. 7వ వచనం రాయబడింది కదా, ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుచుండెను. అంటే వెళ్ళి ఒక కుప్ప మీద కూర్చుంది, తింటా ఉంది. తింటా ఉంటే ఈ లోపల ఆ పక్కన వేరే కలెవరం కొట్టుకొని పోతూ ఉంది. అరే దీనికంటే అది బాగుంది అని ఇది వదిలిపెట్టి మళ్ళీ ఇంకో పైకి దూకడం. అది తినే లోపల ఇంకో కలెవరం పోతూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ఇంకొక కుప్ప మీద వ్రాలడం. ఇలాగ అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. అంటే ఈ కాకి స్థితి అంటే అసలే పాపం చేసింది, అది చాలదు అనక అనేక పాపాలు చేయడానికి దారితీస్తూ ఉంది. ఒక పాపంతో సరిపెట్టుకోలేదు, అది ఆ పాపంలో ఆనందిస్తూ ఉండగా ఇంకా వేరే పాపాలు కనపడుతుంటే దాన్ని కూడా వెంటాడుతూ ఉంది కాకి. ఈరోజు బిలీవర్స్ ఒక సిన్తో వాళ్ళు సాటిస్ఫై కావట్లేదు. కొంతమంది బిలీవర్స్ ఒక పాపంకే వాళ్ళు ఫలితం గారు, దానికంటే ఇంకా విచిత్రమైనది, ఇంకా స్ట్రేంజ్ది ఏదైనా కనిపెడితే దాన్ని కూడా వెంటాడుతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు సైతం కూడా లోకానికి ఆకర్షణకు గురవుతున్నారు.
మనం ఆకర్షించడానికి ఇలాంటి కలేబరాలు, ఇలాంటి ఒక నీచమైనవి మన చుట్టూ వెళ్తుంటాయి. అది రాదు, ఆకర్షిస్తుంది. అందుకే ఈ కాకి ఆకర్షించగానే వెళ్ళి కూర్చొని తింటా ఉంది. ఒక చోట కూర్చోలే, అన్ని చోట్ల ఎగురుతూనే ఉంది. అందుకే ఈ ఒక మానవుడు విశ్వాసం ఎలా అయిపోయాడంటే, ఒక పాపము అది చూస్తే అది ఇంకో పాప చూడగానే ఆ పాపలో జంప్ అయిపోవడం, అది చూడగానే ఇంకో పాపం జంప్ అయిపోవడం, అది చూడగానే ఇంకొక పాపం జంప్ అయిపోవడం. ఈరోజు విశ్వాసంగా ఉండిపోతున్నామా? మనం కూడా అటు ఇటు అనేక పాపాలు చేస్తూ ఆడాడ తిరుగుతూ మనము ఆ టైం వృధా చేస్తున్నామా? మనం అటు ఇటు తిరిగేటువంటి కాకిగా ఉండకూడదు. పావురం చూడండి, తర్వాత మనం పావురం ధ్యానించబోతున్నాం. అది వెళ్ళింది, చూసింది, అటు ఇటు తిరగలేదు, మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ ఓడలోకి వచ్చేసింది. ఆమేన్. మనం కూడా అటు ఇటు తిరుగు చూడకూడదు. హల్లెలూయా. సంఘానికి రాండ్రా అంటే కొంతమంది వస్తారనమాట. 9:30 9 o'clock సర్వీస్ అంటే 9:30 కూడా 10 అవుతుంటుంది, 10:30 అవుతుంది. వస్తూ ఉంటే ఆ చెట్టు చూస్తూ అంటారు, ఈక ఆ హౌస్ చూస్తారు, ఆ తర్వాత దారిలో పోతే కుక్క చూస్తూ ఉంటారు, ఆ తర్వాత కారు పోతే కారు చూస్తూ ఉంటారు. సమయం అయిపోతా ఉంది, తొందరగా రాండి అంటే తొందరపడరు. కాలు మెల్లిగా నడుచుకుంటా నిదానంగా, పాటలే కదా, ఆరాధనే కదా, పోదాం నిదానంగా పోదాంలే. ఆల్రెడీగా యువర్ లేట్. పోనీ త్వరగా వస్తున్నావా అంటే కింద కూర్చొని నీళ్ళు తాగుతూ మళ్ళీ అక్కడ సవాలు కొట్టడం. ఒక 10 నిమిషాలు మళ్ళీ రెస్ట్ రూమ్ పోయినాడు, అక్కడ మళ్ళీ వేస్ట్. బయటకు వచ్చిన తర్వాత అక్క ప్రైలడక్క అన్న ప్రైలర్ చెప్పి ఆడ ఒక 10 నిమిషాలు వేస్ట్. అసలు మందిరానికి ఎందుకు వచ్చాము? ఆలస్యం అయిపోయింది. నువ్వు తండ్రితో సహవాసం చేయడానికి వచ్చినప్పుడు అన్ని కారణాలు పక్కన పెట్టి మొదటి కారణము తండ్రిదే ఉండాలి. ఆలస్యమైనప్పుడు నీ కాళ్ళు పరుగులు పెట్టాలి, గబగబా రాగలగాలి. మధ్యలో ఎవరన్నా మాట్లాడి ఏంపా బాగున్నావా అంటే బాగున్నా, మీరు బాగున్నారా అని ఎవరు కొట్టుకోకుండా, అయ్యా సవాల్ తర్వాత ఫస్ట్ ఆలస్యమైందిరా రారా బాబు అని నువ్వు వాడిని కూడా వెంట పెట్టుకొని రావాలి. హల్లెలూయా. క్షేమ సమాచారం చర్చ అయినా పెట్టుకోవచ్చు. ఉన్నటువంటి సర్వీసే 2 గంటలు. నువ్వు కాకిలాగా ఆడటి తిరిగే లోపలికి అడుగుపెట్టే లోపల తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నేను సహవాసము సదా మీకు తోడేగా కంటే లోపల అడుగుపెట్టి ఆమేన్ అంటాడు. ఎవరన్నాడికి చర్చికి వెళ్ళామంటే ఇట్లా చర్చికి వెళ్ళానండి. ఏం చేస్తావు? ఏం చేయలేదు. అటు ఇటు తిరగడంలోనే టైం అయిపోయింది. లోపలికి వచ్చిన వాళ్ళు గబగబా కూర్చుండి పోతావా? నా చీర అక్కడ బాగుంటుందా, నా చీర ఈడ బాగుంటుందా, ఈడ కంఫర్ట్గా ఉంటుందా, ఆడ కంఫర్ట్గా ఉంటుందా, ఏసీ ఉంటుందా, ఫ్యాన్ గాలి ఆడుతుందా లేదా, త్వరగా బయటికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందా? అరే యు ఆర్ లేట్ అండ్ యు ఆర్ డిస్టర్బింగ్ ఎవ్రీవన్. హల్లెలూయా. నాకు తెలిసి ఇక్కడ అటు ఇటు తిరిగే కాకు లేవనుకుంటా. అటు ఇటు తిరుగుట స్థిరత్వము లేనిదాన్ని సూచిస్తుంది. అర్థమైతే స్టెబిలిటీ లేని ఒక మైండ్ సెట్ అది. కాబట్టి త్వరగా కూర్చుంటుపోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. జతను విడిచిన కాకి. ఏం కాకి ఇది? దేవుడు నోవా ఓడలోకి సమస్త జీవరాశులను జతలుగా పిలిచాడా? ఒకటిగా పిలిచాడా? జతలుగా పిలిచాడు కదా. మళ్ళీ కాకి బయటికి వెళ్ళినాక అరే నా పిల్లం ఇంట్లో ఉంటుంది, త్వరగా ఇంటికి పోవాలి కదా, నా జతపక్షి ఇంట్లో ఉంటుంది, అది ఏమైపోతుంది, నన్ను నమ్ముకుంది కదా అని కాస్తైనా ఆలోచించిందా? పోయిన కాకి మర్చిపోయింది. నోవాహుని మర్చిపోయింది, నోవాహు మేనను మర్చిపోయింది, నోవాహు పోషణ మర్చిపోయింది. సరే ఇవేవి గుర్తు రాలేదులే, కనీసం తన భాగస్వామిని గుర్తొచ్చిందా, తన జంట గుర్తొచ్చిందా? గుర్తు రాలే. అందుకే ఆ ఇంట్లో ఆ ఓడలో ఉండిపోయింది కదా, మనకెందుకు లేని బయటికి వెళ్ళిపోయి జల్సా చేస్తూ ఉంది. ఇంట్లో ఆ ఓడలో ఉన్నటువంటి ఒక జతపక్షిని మర్చిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయంటే అట్రాక్షన్స్, పాపాలు ఎలాగ పెరిగిపోయాయి అట్లాంటి దేని బిడ్డరా, ఈ ప్రయత్నంలో మానవుడు స్వప్రియులు అయిపోయారు. స్వప్రియులు అంటే తాము ప్రేమించుకునేటువంటి దినాలు వచ్చేసినాయి. ఈ ప్రయత్నంలో భాగస్వాములను ఇంటి వాళ్ళను కూడా నిర్లక్ష్యం చేసేటువంటి దినాలు. అవసరమైతే నాకు అది కావాలి, ఈ ప్రయత్నంలో కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అని ఫ్యామిలీస్ కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి ఒక నీచమైన స్థితి అది. దేమిట్రా, దేవుడు ఈ లోకంలో నిన్నే కాదు నీకు ఒక కుటుంబాన్ని కూడా దేవుడు ఇచ్చాడా? నీకు ఒక భర్తనిచ్చాడు, నీ భార్యనిచ్చారు, నీ పిల్లల్ని ఇచ్చారు, అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి పట్ల బాధ్యతగా ఉండగలగాలి, వాళ్ళని పోషించగలగాలి, వాళ్ళకి అండగా నిలబడగలగాలి. ఈరోజు చాలామంది వివాహం చేసుకుంటారు, ఆ తర్వాత ఏదో కారణాలను బట్టి వాళ్ళ ఫ్యామిలీలో డిజాస్టర్ ఏర్పడుతుంది, అండ్ దే లూజ్ దేర్ లైఫ్స్.
వివాహమైనాక వేరే వారితో సంబంధం కలిగి ఉండడం, వివాహమైనాక వేరే అట్రాక్షన్స్ గురైపోయి వాళ్ళకి భాగస్వాముల్ని రోడ్డు నిలబెట్టడం. ఈరోజు ఎంతోమంది నా టేబుల్ దగ్గర వచ్చి ఏడుస్తుంటారు, సార్ వివాహం అయింది కానీ మై హస్బెండ్ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్ టు మీ, మై వైఫ్ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్ అండ్ సో వీళ్ళంతా నా పట్ల నమ్మకంగా లేరు. అండ్ సార్ మా 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 తండ్రి గారు వేరే వివాహం చేసుకున్నారు, మా తల్లి గారు వేరే వివాహం చేసుకున్నారు, మేమేమో అనాలం అయిపోయాం. ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ నా టేబుల్ దగ్గర నేను వింటూనే ఉన్నాను. చాలా బాధ కలుగుతుంది. పోనీ వీళ్ళంతా కూడా రక్షణ లేని వాళ్ళ అంటే రక్షించబడినటువంటి మేధావులు వీళ్ళంతా కూడా. సో సాడ్, సో సాడ్. ఒక ఆయన వచ్చాడు నా టేబుల్ దగ్గర కూర్చున్నాడు, సార్ ఒక బ్రేక్ సార్ ఏం చెప్పండి అని. సార్ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను సార్ అని. మంచిదే కదా, నువ్వు పెళ్లి చేసుకుని నన్ను ఎందుకు అడుగుతావు? అది కాదు సార్, మీరు ప్రేయర్ చేయాలి సార్ అన్న. తప్పకుండా చేస్తాను, చెప్పండి, దేవుడు సాయం చేస్తాడు. లేదు సార్, ఎంత కష్టపడుతున్నా కూడా నాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి సార్, సైతాన్ని బాగా శోధిస్తాను సార్ అన్న. సరే ఎందుకు అంత శోధనలు ఏం కథ అట్లా అంటే, లేదు సార్ జరగకూడదని చాలామంది కొరుక్కుంటున్నారు సార్ అన్న. ఎవరు కొరుక్కుంటున్నారు అంటే, ఎవరో కదా సార్, నా పిల్లమే కొరుక్కుంటుంది సార్. ఐ సెడ్ షాక్. ఆయన గారు ఎందుకు వచ్చారంటే నాతో బ్లెస్సింగ్ తీసుకోవడానికి వచ్చారు. పోనీ అన్యుడా తెలియకుండా మాట్లాడడానికి అంటే పుట్టుక క్రైస్తవుడు. కానీ అరే ఇది వెళ్ళి చెప్తున్నప్పుడు కూడా ఇది తప్పు కదా, ఇది ఆలోచన, ఈ మార్గము తప్పు కదా అని ఏమాత్రం కూడా అతనికి కన్విన్స్ కాకోకుండా అదే కావాలని పట్టుబడటం. అండ్ ఆ తర్వాత మరి ఏదో కారణాలు బట్టి ఫ్యామిలీస్ని అర్ధాంతరంగా మొదలు వదిలేయడం, కుటుంబాలను మొదలు వదిలేయడం, బాధ్యతల్ని విస్మరించడము, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం. ఇలాంటి కాకులు మోక్షానికి రావుగాక రావు. అందుకే ఇది ఏం చెప్తాను, పల్లవ రాజుల కాకులు తాగు లేదండి. హల్లెలూయ, హల్లెలూయ. ఇంకొన్ని కాకులు ఉంటాయి. ఈ కాకి ఒక కాకి ఇంట్లో ఉంటుంది, ఒక కాకి చర్చికి నువ్వు పోయే చర్చికి నువ్వు అని ఈ కాకి ఇంట్లో ఉంటుంది, ఇంకో ఈ కాకి బాగుందో పోవాలా. మనల్ని దేవుడు జంటగా పిలిచాడు, జంటగానే మందిరానికి వెళ్ళాలి, జంటగానే సేవ చేయాలి, జంటగానే ప్రభుని ఆరాధించాలి. ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జంటగానే పోవాలి. అర్థమైందా? గో యాజ్ ఎ కపుల్. ఈరోజు నువ్వు జంటగా వెళ్ళకపోతే అనేక అనర్థాలకి దారితీసే ప్రమాదం ఉంది. ఏ స్థితికైనా నీ పక్కన నీ భాగస్వామి ఉండకపోతే దారి తొలగేటువంటి ప్రమాదం ఉంది. నేను కూడా అలాంటి కేసెస్ చాలా చూస్తూనే ఉన్నా. ఏ చిన్న ఫంక్షన్స్ గో యాజ్ ఎ ఫ్యామిలీగా వెళ్ళి ఫ్యామిలీగా వస్తానే ఆశీర్వాదం అది. ఆమేన్. ప్రభుత్వం అయితే ఫ్యామిలీ గురించి మనము ఒక కాన్వర్స్ పెట్టుకున్నప్పుడు అప్పుడు దీని విలువలు మనం నేర్చుకుందాం. ఆమేన్. ప్రస్తుతానికి ఇది ఏ కాకి? ఇది జతను విడిచిన కాకి. ఏ కాకి? జతను విడిచిన కాకి ఏ కాకి. తర్వాత యజమాని చిత్తము జరిగించని కాకి. యజమాని చిత్తము జరిగించని కాకి. బయటికి వెళ్ళినాక యజమాని పంపించాడు నోవా, కాకి బయటికి వెళ్ళి కనుక్కొని రాదు అని తన యజమాని చిత్తముతో పంపబడిన కాకి బయటికి వెళ్ళినాక యజమాని చిత్తము నెరవేర్చిందా? తన చిత్తాలు నెరవేర్చుకుంటూ తనకి ఇష్టమైన కోరికలు నెరవేర్చుకుంటా ఉందా? ఇష్టమైన కోరికలు నెరవేర్చుకుంటుంది. బయటికి వెళ్ళిన కాకి యజమాని చిత్తం కాదు, తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఇష్టమైనటువంటి కోరికలు తీర్చుకుంటా ఉంది. ఈ లోకంలో అలా ఉన్నామా? తండ్రి ఒక చిత్తము మన పట్ల కలిగి ఉన్నాడు. ఒక పర్పస్తో ఈ లోకాలకు పంపించాడు. ఒక పర్పస్తో దేవుని విమోచించి నీకు ఆ వాక్యాన్ని నేర్పిస్తూ పునాది వేస్తూ తీసుకొస్తున్నాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో తండ్రి చిత్తము ప్రాధాన్యత ఉందా, లేకపోతే ఇష్టమైన కోరికలు తీర్చుకుంటున్నావా? ఎఫెసీ 2:3 దించబడుతున్నారా? ఎఫెసీ 2:3 మీరు వాటిని చేయుచున్న వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అంటే మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలన స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. ఇక్కడ ఏం రాయబడింది? మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనుచు.
అయ్యా, ప్రభులోకి రాకముందు శరీరం ఏమి చెప్తే చేస్తూ అంటేవి, నీ మనసు ఏమి చెప్తే అలాగా ఆ కోరికలన్నీ తీర్చుకుంటూ పోతున్నావు. కానీ ప్రభులోకి వచ్చినాక ఇంకా అవే డామినేట్ చేస్తున్నాయా? ప్రభులోకి వచ్చినాక ఇంకా అవే కోరికల చేత ఏడవబడుతున్నావా? వాటి మీద నువ్వు విజయం సాధిస్తున్నావా? ఈరోజు ప్రభులోకి వచ్చినాక చాలామంది ఓడిపోయిన జీవితం జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభులోకి వచ్చిన ఇంకా శరీరము చావలేదు, వాళ్ళ మనసులోటువంటి పాపిష్టి కోరికలు చావట్లేదు. అందుకే వాళ్ళు తమ సొంత చిత్తాన్ని జరిగించుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఏంటి విమోచన అంటే ఏదో తెలుసా? మన మీద మనకు హక్కు లేదు. ఇంకా ఒక బానిసను విమోచించినాక ఒక బానిస యజమాని దగ్గర ఉండాల్సిందే, అతనికి ఎటువంటి హక్కు లేదు. యేసయ్య మన ప్రాణాన్ని, మన దేహాన్ని, మన మనసుని విమోచించాడు. కాబట్టి దేహం ఎవరిది? ప్రభుదే. ప్రభు అన్నాడు కదా, ఇక దేహం మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు ఎరుగరా? కాబట్టి యువర్ బాడీ బిలాంగ్స్ టు ద లార్డ్. 1 రాయబడి కదా, మీ దేహము మీది కాదు, ప్రభు సొత్తే అని. ప్రభు అంటే దేహము ప్రభుది. రోమ 12 రాయబడి కదా, మీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకోనండి అనగా దేవునికి బాడీ కూడా కావాలి, ఆత్మ కావాలి, బాడీ కూడా కావాలి, నీ మనసు కావాలి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. అయితే ఈరోజు మన లైఫ్లో ఏ ప్లెజర్స్ కోసమో మనం ఆరాటపడుతున్నాం, ఏ వాటి కోసం మనం ఆరాటపడుతున్నాం. లూకా సువార్త 6:23 అక్కడ మరి అబ్రహాము చెప్పేటువంటి మాట చూడండి. లూకా సువార్త 6:23. ధనవంతుడు లాజరు కథ తెలుసుగా మీకు? తెలుసా ధనవంతుడు లాజరు కథ? ఇద్దరు మరణిస్తాడు. ధనవంతుడేమో నరకానికి వెళ్తాడు, లాజరేమో అబ్రహాము రొమ్మున కౌలించుకుంటాడు, అబ్రహాము రొమ్మును చేర్చబడతాడు. లూకా 6:23. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖముగా అనుభవించుతివి. నీకిష్టమైనట్లుగా సుఖముగా అనుభవించవు. ఎక్కడ ఈడవాడలకు ఈడబడుతున్నావు, ఎక్కడ ఏ పాపిష్టి పనులు చేయాలో ఆ పాపిష్టి పనులు చేసేస్తున్నావు. నీకు ఇష్టమైనట్లుగా సుఖముగా అనుభవించావు. అందుకే ఈ రోజున నరకంలో గాలుతూ ఉన్నావు. ఈ లైఫ్లో ఎలా ఉండాలి దేని బిడ్డరా? యేసు ప్రభువారు అనేక సందర్భాలు చెప్పిన మాటని తెలుసా? తండ్రి చిత్తము చేయుటయే నా పని, తండ్రి చిత్తము చేయుటయే నాకు ఆహారం, తండ్రి పని తుదముట్టుటయే నాకు ఆహారం అని ఎప్పుడు కూడా తండ్రి చిత్తం గురించే మాట్లాడేవాడు. ఈ లోకంలో మనము ఆ అనుభవంలోకి రాగలగాలి. నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే, నీ డిసిషన్ ఈజ్ ఫైనల్. ముఖ్యంగా వివాహాలకు వచ్చేపాటికి, దేవా నిర్ణయం నాది కాదయ్యా, నేను విమోచించబడ్డా కాబట్టి నేను ఓన్ డిసిషన్ తీసుకోలేను. అది వివాహం కావచ్చు, లేకపోతే అది క్లియర్ కమిటీ నిర్ణయం కావచ్చు, ఎలాంటి నిర్ణయం అయినా తండ్రికి ఇష్టము లేనిది నేను త్రోసివేయాలి, తండ్రికి ఇష్టము లేనిది నా జీవితంలో త్యజించాలి, దాన్ని పూర్తిగా దాన్ని వదిలేయాలి. అది ఇష్టముగా ఉన్నా, అది నాకు లాభకరంగా నాకు అనిపిస్తున్నప్పుడు కూడా తండ్రి ఆశ్రయించుకునే వాటిని ఆశ్రయించుకోవాలి, తండ్రి వద్దన్న వాటిని నేను కూడా వదిలేయాలి. ఆమేన్. ఆదికాండం 8, 9, 10. ఆదికాండం 8, 9, 10. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. ఇంతవరకు మనము కాకి గురించి ధ్యానించాం. ఇప్పుడు కాకి టర్న్ అయిపోయింది. ఇప్పుడు నోవా రెండోసారి ఏం పంపిస్తున్నాడు? పావురాన్ని పంపిస్తున్నాడు. ఎందుకు రెండోసారి నోవా పావురాన్ని ఎంచుకున్నాడు? ఎందుకు మరోసారి కాకిని పంపలేదు? ఎందుకంటే కాకికి ఒక అవకాశమే ఇవ్వబడింది. కాబట్టి లైఫ్లో ఒకసారి నమ్మకం అనేది కోల్పోతే మరొకసారి అవకాశం రాకపోవచ్చు. దేవుడు మనల్ని నమ్మాడు, దేనికి స్తోత్రం. ఆయన నమ్మినాడు కాబట్టే ఇన్నిసార్లు మనకు అవకాశమే ఇస్తూనే ఉన్నాడు. మనము అయోగ్యులమైన అపనమ్మకస్తులమైనప్పుడు కూడా దేవుడు మళ్ళా మనల్ని నమ్ముతున్నాడు. దేవుడురా, మనము దేవుని దగ్గర నమ్మదగిన వారుగా ఉండాలి. దేవుడు అంటూ ఇంకోసారి వాడుకుంటే ఓకే రవియే కరెక్ట్ అని ఆయన మళ్ళా అవకాశము మళ్ళా మనకే ఇవ్వాలి. ఈ బిడ్డే సరైనది, దీనికి ఈ బిడ్డ యోగ్యమైన వాడు అని మరలా పిలిచి నీకే దేవుడు ఆ పని అప్పగించేటట్లుగా నమ్మకమైన వ్యక్తిగా కనిపించగలగాలి. ఆమేన్. రైట్. కాబట్టి ఈ రెండోసారి మరి నోవా పావురాన్ని పంపిస్తున్నాడు.
కాబట్టి పావురము నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక పాటలు ఉన్నాయి, అవి మనము ధ్యానిద్దాం. మొదటిది, పావురము పవిత్రమైన పక్షి. పావురము పవిత్రమైన పక్షి, కపటము లేని పక్షి, దానికి కపటం ఉండదు. మత్తయి సువార్త 10:16 ప్రభువు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు పావురము వలె నిష్కపటులై ఉండండి. ఏముండాలంట? పావురం వలె నిష్కపటులై, పావురం వలె నిష్కపటులై ఉండండి. అంటే పావురానికి కపటం అంటే తెలీదు, అది పవిత్రమైనది. పావురానికి ఉన్నటువంటి ఒక గుణం ఏంటో తెలుసా? అది ఎంత పవిత్రమైనది అంటే ఆ పావురము ఎక్కడంటే అక్కడ వాలదు. ముఖ్యంగా ఎక్కడైనా రక్తం ఉంటే రక్తం ఉన్న చోట పావురం వాలదు. అందుకే పావురము శాంతికి సూచనగా ఆ పక్షి పిలువబడుతుంది. శాంతి కపోతము అంటారు, అంటే శాంతికి సాదృశ్యం. ఇన్ ద సేమ్ వే మరి దేవుడు కూడా తన బిడ్డల్ని ఎలా వేరుతో పోలుస్తున్నాడంటే, మీరు పావురం వల్లే నిష్కపటులై ఉండండి అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ లోకంలో మనం భక్తి చేస్తున్నప్పుడు మనము కపటమైన వారుగా ఉండకూడదు, మనము వేషధాలుగా ఉండకూడదు. పావురం వల్లే మనం పవిత్రులుగా ఉండగలగాలి. ఆమేన్. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి ఈ లోక మాలిన్యము అప్పుడప్పుడు మనల్ని అంటడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ పావురం ఏం చేస్తుంది? మళ్ళీ ముందా అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళదు. అదే కాకనుకోండి, ఆ ప్రాంతము ఎంత పాడుగా ఉన్నా, ఎంత రోతగా ఉన్నా కాకి ఏమాత్రం ఆలోచించుకోకుండా వ్యర్థమైన మరి చెత్త వాటిలు కూడా వాడడానికి అది మొహమాట పడదు. కానీ పావురంలా కాదు, అది పవిత్రంగా ఉంటూ తను తాను పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే యాకోబు 1:27 యాకోబు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. ఆ వాక్య చూద్దామా? యాకోబు 1:27. యాకోబు 1:27. నిజమైన భక్తి ఏంటో యాకోబు రాస్తున్నాడు. యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఈ మాట గమనించాలి. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యం ఒకటి ఉంది. నిన్ను మలినము చేయడానికి అనేక పరిస్థితులు, అనేక ఆకర్షణలు ఈ లోకంలో ఉన్నాయి. క్రైస్తవుడుగా నీ లోకంలోకి వెళ్ళినాక ఏ మలినము కూడా నిన్ను అంటుకోకుండా జాగ్రత్త పడాలి. అలా పావురం వల్ల నువ్వు జీవించగలగాలి. ఆమేన్. నువ్వు ఎలా ఉండాలంటే బయటికి వెళ్ళాక చిన్నపాటి శోధనకి పడిపోతలుగా ఉండకూడదు. యేసేపు చూడండి, పొతిఫర్ భార్య ప్రోద్బలము చేసినా కూడా యేసేపు తను తాను మలినము చేసుకోవడానికి యేసేపు ఒప్పుకోలేదు. బైబిల్లో అనేక మంది భక్తులు ప్రలోభాలకి గురి కాబడినా కూడా వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, వాళ్ళు లేచి నిలబడ్డారు. అనేక మంది లంచాలు ఇవ్వ చూశారు. మరి నయమాను కూడా వచ్చి ఆ డబ్బుల్ని తీసుకొని ఎలీషాకి ఇవ్వడానికి ప్రయత్నించాడు, కానీ ఎలీషా ఒప్పుకోలేదే. ఇహలోక మాలిన్యము అనేక రూపాల్లో, అనేక మార్గాల్లో వచ్చినప్పుడు ఒక పావురం వలె అది అంటుకోకుండా జాగ్రత్త పడతామా? లేదా ఇది కామనే బ్రదర్, పాస్టర్ గారు, ఇది సాధారణమే, అనేకులు చేసేటువంటి పనే కదా, అనేకులు చేయట్లేదా, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా అని అంటున్నావు అంటే ఏమిటా నువ్వు ఎక్కడ దారి తొలగిపోయావు? నీ కొలబద్ద ఒక వ్యక్తి అనుభవం కాదు, నీకు కొలబద్ద ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల యొక్క అనుభవాలు కాదు. ఎవరు ఎలాగ వెళ్ళిపోయినా పర్వాలేదు, నా స్థానం ఇది, నా స్టాండ్ ఇది, నేను ఇలాగే ఉంటాను అని నిలబడేటువంటి పావురంగా ఉండగలగాలి. హల్లెలూయా చెప్పండి. పవిత్రంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. ఆమేన్. రెండవది, పావురము నమ్మకమైన జీవి. పావురము నమ్మకమైనటువంటి జీవి. కాకి వెళ్ళింది, నమ్మకముగా వెనక్కి రాలేదు. కానీ పావురం వెళ్ళింది, నమ్మకముగా ఎక్కడి నుంచి పంపబడిందో ఆ ప్రాంతానికి తిరిగి వెనక్కి వచ్చింది. పావురంలో ఉన్నటువంటి గొప్ప లక్ష్యం ఏంటి తెలుసా? ఇతర పక్షులకి పావురానికి ఒక విశిష్టత ఉంది. ఒకసారి మీరు పక్షుల గురించి బాగా ధ్యానించాలి, ఎందుకంటే వాటి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అనేక పక్షులు దాని యొక్క జత చనిపోతే ఈ పక్షులు ఇంకొక దాంతో జత కడతాయి. కానీ పావురకునేటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే, దాని జత పక్షి చనిపోతే ఇంకొక పక్షితో జత కట్టదు. అది జీవితకాలము అది ఒంటరిగానే మిగిలిపోతుంది, కానీ ఇంకొక పక్షితో జత కట్టదు. అంత నమ్మకమైనది
పావురం. అందుకే దేవుడు మనల్ని పావురంతో పోల్చాడు అంటే ఎన్నో గుణగణాలు పావురంలో ఉన్నాయి కాబట్టి వాటి గుణగణాలే మనం కూడా కలిగి ఉండాలి అని దేవుడు వాటి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏమండి, పరిస్థితులు ఎలా మారినా, స్థితిగతులు ఎలా మారినప్పుడు కూడా దేవుడు మనం పిలిచిన వాటిలో నమ్మకస్తులుగా ఉండడము చాలా ప్రాముఖ్యమైంది. కాకిపోయింది కదా, నేను కూడా పోతా అని పావురం అనుకోండొచ్చా లేదా? ఆ బిల్లు ఎవరు చేసింది కదా, నేను చేస్తా. ఆ బ్రదర్ చేస్తాడు కదా, నేను చేస్తా. ఈ సహోదరు చేసేది కదా, నేను చేస్తా. ఎప్పుడే కానీ మనం వేరే పక్షితో కంపేర్ చేసుకున్నప్పుడు, వేరే విశ్వాసి యొక్క ప్రవర్తన మన కొలబద్దగా చేసుకుంటే మనం కూడా పడిపోయే ప్రమాదం ఉంది. నీ యొక్క నడిపింపు, నీ యొక్క భక్తి ఎప్పుడే కానీ పక్క విశ్వాసి యొక్క భక్తిని ఆధారం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. లేదా నువ్వు గురిగా పెట్టుకొని నువ్వు నమ్మకంగా పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి పడిపోతే ఆటోమేటిక్గా నువ్వు కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. నీ కొలబద్ద ఎదు వ్యక్తి కాదు, నీ కొలబద్ద సేవకుడు కూడా కాదు, నీ కొలబద్ద వాక్యము ఆ వర్డ్ మాత్రమే. హల్లెలూయా. సో ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. సామెతలు 25వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 25వ అధ్యాయం 13వ వచనం. నమ్మకముగా ఉంటే కలిగేటువంటి ఒక బ్లెస్సింగ్ చూడండి. నమ్మకంగా ఉండడము ఎంత ప్రాముఖ్యమో చూడండి. సామెతలు 25వ అధ్యాయం 13వ వచనం. చదువుతారా? నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. చెప్పండి, ఈ పారము ఆ వార్త తిరిగి మోసుకొని వచ్చినప్పుడు నోవా హృదయము తెప్పరిల్లుతుందా లేదా? ఒక నమ్మకము భరోసాతో ఇక పావురను పంపించాడు నోవా. ఈ యొక్క పావురము నమ్మకమైన దూతగా తిరిగి వెనక్కి వచ్చింది. తెచ్చినటువంటి ఒక రిపోర్ట్ బట్టి నోవా ముందుకు వెళ్ళగలిగాడు. నమ్మకంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎవరి కింద దేవుడు మనల్ని ఉంచాడో వారికి వాళ్ళ హృదయాలు తెప్పరిల్లాలి, కానీ వాళ్ళ హృదయాలు మొక్కలు కాకూడదు. దేవుడు ఎవరి కింద పెట్టాడో, ఎవరితో జత చేశాడో వారి పట్ల మనం నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. మన ముఖ్యంగా దేవుని రాజ్యములో కూడా నీ యొక్క నమ్మకత్వాన్ని చూసి దేవుని హృదయం కూడా తెప్పరిల్లాలి, దేవుని హృదయం కూడా ఆనందించాలి. కోతకాలపు మంచు చల్లదనం ఎలా ఉంటుందో అలాగా నిన్ను చూసి తండ్రి ఆనందించువాడుగా ఉండాలి. అలాంటి నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్. హల్లెలూయా. సో ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. 101వ కీర్తన 6వ వచనంలో తండ్రి యొక్క ఆశ చూడండి. 101వ కీర్తన 6వ వచనం. Psalm 101 verse 6. దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడో చూడండి, దేవుడు ఎవరి కోసము ఆయన అన్వేషిస్తున్నాడో చూడండి. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో పాటలు పాడేవారిని, దేశములో వ్యాపారము చేసేవారిని, దేశములో ఎలాంటి వారిని దేవుడు ఎదురు చూస్తున్నాడట? నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు పాటలు పాడేవారినో, ప్రసంగాలు చేసేవారినో, లేకపోతే లీడర్స్ కొరకునో, లేకపోతే తలాంతులు గల వ్యక్తుల కోసం దేవుడు వెతకట్లేదు. దేవుడు నమ్మకస్తుల కోసం వెతుకుతూ ఉన్నాడు. దేవుని రాజ్యానికి కావాల్సింది తలాంతుల కంటే ఎక్కువగా నమ్మకత్వము. దేవుని బిడ్డలారా, తలాంతుకుంటే దేవుడు వాడుకుంటాడు, సంతోషమే. కానీ ఆ తలాంతులో నువ్వు నిలబడాలి అంటే నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ఏం చేస్తుంటే దేవుడు కొన్ని వాటిచ్చి దేవుడు నమ్మకంగా చూస్తాడు. కొన్ని వాటిలో నమ్మకంగా ఉంటే ప్రభు చెప్పలేదా, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు గొప్ప వాటిలో నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో నమ్మకంగా లేనివాడు గొప్ప వాటిలో నమ్మకంగా ఉండలేడు. దేవుడు ఎప్పుడు మనల్ని కొంచెమే ఇచ్చి దేవుడు పరీక్షిస్తుంటాడు. నమ్మకత్వానికి ఒక పరీక్ష ఉంటుంది. బైబిల్లో ఏ భక్తులను చూడండి, వాళ్ళు పరీక్షించబడ్డారు. ముఖ్యంగా నమ్మకత్వ విషయంలో యేసేపు కూడా నమ్మకత్వ విషయంలో పరీక్షించబడ్డాడు. పోతీఫర్ భార్య వచ్చినా కూడా లేదు, నా యజమానుడు ఇవన్నీ అప్పగించాడు నిన్ను తప్ప, కాబట్టి నేను నా యజమానికి నేను లెక్క చెప్పాలి. భౌతికమైన యజమానికి నేను లెక్క చెప్పాలి, పర సంబంధమైన యజమానికి లెక్క చెప్పగలగాలి. యేసేపుకి రెండు క్వాలిటీస్ ఉన్నాయి. మనం ఏ వృత్తిలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే నా తండ్రికి నమ్మకంగా ఉంటే చాలు, నా పైన ఆఫీసులకి డుమ్కిలు కొట్టినా పర్వాలేదు, నా పై ఆఫీసులు పై నాయకులకి మోసం చేసినా పర్వాలేదు. కాదు,
యేసేపు తన యొక్క భౌతికమైన యజమాని కూడా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అడుగు వేయలేదు. మనం ఎవరి కింద ఉన్నాను, బ్యాక్ జాబ్ చేస్తున్నాను, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఉద్యమంలో ఉన్నా కూడా నీ పై నాయకుడికి నమ్మకంగా ఉండాలి అని యజమానికి కూడా నమ్మకంగా ఉండగలగాలి. దేవుడు కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుడు అప్పుడు చెప్తాడు, ఈ వ్యక్తిని నేను ఒకరోజు సింహాసనం మీద కూర్చుండబెట్టాల్సిందే. అందుకే యేసేపు సింహాసనం ఎక్కాడు. పరీక్షించబడకుండా యేసేపు సింహాసనం ఎక్కలేదండి. దర్శనమును మాత్రాన లేదా దేవుడు చెప్పాడన్న మాత్రాన ప్రాఫెసీ పట్టుకొని ప్రాఫెసీని బట్టే దేవుడు సింహాసనం ఎక్కించలేదు. అది నెరవేర్పు కొరకు యేసేపు అనేక విధాలుగా పరీక్షించబడ్డాడు. ఆ మీదనే సింహాసనంకి ఎక్కాడు. ప్రాఫెసీ ఉండొచ్చు, దర్శనం ఉండొచ్చు, కానీ దాంతోపాటు క్యారెక్టర్ అనేది లేకపోతే ఎంత దర్శనమైనా ఎంత ప్రవచనమైనా ఏది కూడా లైఫ్లో నెరవేర్చబడదు. దేవుడు కొంచెంలో ఇచ్చి నమ్మకంగా ఉన్నాడో చూస్తాడు. ఎన్నిసార్లు మనకు తెలియదండి. దేవుడు ఒకసారి 10 రూపాయలు ఇచ్చిండొచ్చు, ఆ 10 రూపీస్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? దేవుడు 20 రూపీస్ ఇస్తాడు, 100 రూపీస్ ఇస్తాడు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? నువ్వు హ్యాండిల్ చేసే విధానం బట్టి నువ్వు దేనికి చెప్తున్నావు, దేవా నేను ఇదై ఉన్నాను అని చెప్తున్నావు. ఒక 100 రూపాయలు ఇచ్చినప్పుడు దాని లెక్క తిరిగి కరెక్ట్గా చెప్పగలుగుతున్నావా? మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఒక 100 రూపీస్ ఇచ్చి ఇది ఖర్చు పెట్టు అన్నప్పుడు ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టినాక ఆ 10 రూపాయలు మిగిలితే ఇది మా అమ్మదే మా నాయనదేలే అని జోలు పెట్టుకొని వాడేస్తున్నామా? ఆ రైట్ నీకు ఉండొచ్చుగాక. కానీ అమ్మ ఇది ఖర్చు పెట్టాను, 10 రూపాయలు అయితే మిగిలింది, ఈ 10 రూపాయలు నేను ఉంచుకున్నాను అని చెప్పగలగాలి. మా తల్లే కదా, మా డాడీనే కదా అని చెప్పలేదు అంటే నువ్వు ఫ్లాప్ అయిపోయావు, నువ్వు ఓడిపోయావు. మా నాన్ననే కదా నేను జోలబెట్టి డబ్బులు తీసుకుంటా, చెప్పకపోయినా పర్వాలేదులే. మా ఆయనే కదా నేను 50 రూపాయలు తీసుకుంటా, చెప్పకపోయినా పర్వాలేదులే. నో, గాడ్ ఈజ్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చిన్నపాటి వాడిని కూడా నమ్మకంగా దానిలో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక పర్సో లేకుండా డబ్బులు దొరుకుతాయి. అది తీసుకున్నాక నీ మనసులో మెదలటువంటి ఆలోచన ఏంటి? యోధి లేదు కదా, దేవుడు నాకు ఇచ్చాడు హల్లెలూయా అని జోలు పెట్టుకోవడం కాదు. ఒక 1000 రూపాయలు దొరికితే ప్రభా నువ్వే ప్రభా కాకిని పంపించేసావు ప్రభా ఇక్కడ అని మళ్ళీ ఏం చేస్తాం తెలుసా? ఆ 1000 రూపాయల్లో దశభాగం ఇస్తాం, దేవుడు ఎలా తిడతాడేమో అని. ఆ 100 రూపాయలు తీసుకొచ్చి కానుకపేటలోకి వేసి యూ హ్యాపీ, ఐ హ్యాపీ, వీ బోత్ హ్యాపీ. నిజంగా నమ్మదగిన వాడవైతే నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ హ్యాండ్గా ఇది ఎవరైనా పడేశారేమో అని వాళ్ళ గురించి విచారణ చేయాలిగా. విచారణ చేస్తున్న మీదట దేవుడు నడిపింపు ప్రకారంగా అడుగు వేయగలగాలి. చర్చలో ఏదైనా దొరికింటుంది ఒక వస్తువు, ఈ పక్క ఆ పక్క చూస్తున్నా ఎవరు లేరు కదా నాకే అని కాదు, ఇది ఎంక్వైరీ చేయగలగాలి. ఇది ఎవరిదైనా ఉండొచ్చా? ఇది రైట్ పర్సన్ వద్దకు వెళ్ళాలి. లేవియా కాండంలో రాయబడింది కదా ధర్మశాస్త్రంలో, ఎవడి గాడిదైనా సరే తప్పిపోతే నువ్వేం చేయాలి? అది నువ్వు కనుగొంటే ఆ గాడిదను సరైన యజమాని వద్దకు నడిపించాలి. దాని ఇంట్లో కట్టేసుకున్నావా, పోయావు. ఫెయిత్ఫుల్నెస్. ఒక పని విషయంలో అప్పగించినప్పుడు ఫెయిత్ఫుల్నెస్, ఒక టాస్క్ అసైన్ చెప్పినప్పుడు ఫెయిత్ఫుల్నెస్, మనీ మ్యాటర్లో దేవుడు ఎన్నో విషయాల్లో చిన్న అసలు దేవుడు వీటిలో పరీక్షిస్తాడు సంగతి కూడా మనకు తెలియదు. కానీ ద హెవెన్ ఈజ్ వాచింగ్. దేవుడు అలాంటి లీడర్స్ని దేవుడు తాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మేకింగ్ అండ్ ప్రూనింగ్ ద క్యారెక్టర్స్. మనము ఎర్త్లీ దాంట్లోనే మనం తప్పులు చేస్తే కింగ్డమ్లో ఎన్ని బ్లండర్స్ చేస్తాం? లౌకికమైన వాటి విషయంలోనే అన్ని తప్పులు చేస్తే, ఒకవేళ దేవుడిని ప్రమోట్ చేస్తే ఒక లీడర్షిప్లో ఉన్నప్పుడు ఇంకెన్ని బ్లండర్లు చేస్తాం. ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించలేకపోతున్నా అంటే బికాజ్ క్యారెక్టర్ అనేది ప్రూనింగ్ కావట్లేదు, క్యారెక్టర్ అనేది మలచబడట్లేదు. అందుకే వాళ్ళ లైఫ్లో ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ అనేది కనిపించట్లేదు. దేవుడు ఒక విషయం చెప్పినా, నువ్వు నమ్మకంగా ఉంటే పెంట మీద ఉన్న దేవుడు సింహాసనంకి ఎక్కిస్తాడు. నువ్వు ఉండాలన్నా దేవుడు అక్కడ ఉంచాడు. ఏసేపు ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, అందుకే ఏసేపు చెరసాల్లో ఉన్నా కూడా దేవుడు బయటికి లాగి సింహాసనం కూర్చోబెట్టాడు. దానియేలు నమ్మకంగా ఉన్నాడు, అందుకే దానియేలు సింహపు బోన్లో వేసినా కూడా దానియేలు బయటికి తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. సో ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, ఈ ప్రపంచంలో ఏ మూలన దాగినా నేను బయటికి రాను మోర్రో, నేను ఈడే ఉంటానన్నా కూడా దేవుడు కాలర్ పట్టుకొని ఈడ్చుకొని బయటకు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఎందుకంటే కింగ్డమ్కి, రాజ్యానికి ఫెయిత్ఫుల్ పీపుల్ కావాలి. ఆమేన్. సో యూ షుడ్ బి ఫెయిత్ఫుల్. అండ్ నీ ఏరియాలో ఎన్నో ఏమండి, మనం ఫెయిత్ఫుల్గా ఉన్నామా లేదా అని చెక్ చేయడానికి సీసీ కెమెరాలు కావాలా? కొందరు సీసీ కెమెరా ఉందాడా, సీసీ కెమెరా ఉందా, పాస్టర్ వస్తున్నాడు అక్కడ, మాట్లాడకూడదు. ఎవరి కోసం? ఎవరిని సంతోషపెట్టడం కోసం?
మనము సరైన పని చేయడానికి ఒక వ్యక్తి భయము, సీసీ కెమెరాలు కావాలా? మనము యథార్థంగా ఉన్నామో లేదో అని రికార్డింగ్స్ కావాలా? ఆడియో ప్రూఫ్స్ కావాలా? ఫొటోస్ కావాలా? లేదని బిడ్డరా. కొందరు ఉంటారు అన్నమాట, తప్పు చేశాడు, నేను చేయలేదు పాస్టర్ గారు అంట. వాళ్ళకి ప్రూఫ్ చూపిస్తే కానీ నమ్మరు. ఎస్, దెర్ ఆర్ పీపుల్. వాళ్ళకి ఆధారాలు చూపించాలి, ప్రూఫ్లు చూపించాలి, డాక్యుమెంట్స్ చూపించగలగాలి, ఆడియో రికార్డింగ్ చూపించగలగాలి. ఇలా చేసేవారు అట్లా అంటే అప్పుడు నోరు మూసుకో, సారీ పాస్టర్ గారు, సారీ పాస్టర్ గారు. ఏమండి, తప్పు చేశామనడానికి డాక్యుమెంట్స్ పనిలే. నీ హృదయం యథార్థంగా ఉండే చేయాలి. ఎస్, నేను తప్పు చేశాను అని. ఫెయిత్ఫుల్నెస్, అందులో కూడా నమ్మకత్వం అనేది కావాలి. ఆమేన్. ఇలాంటి క్యారెక్టర్స్ మనము అలవాటు చేసుకొని నమ్మదగిలిగా ఉన్నప్పుడు, ప్రభు చెప్పాడు కదా, కొంచెంలో నమ్మకంగా ఉంటే కొంచెంలోనే మిగిలిపోతుందని చెప్పాడా? ప్రభు అన్నాడు, నీకు గొప్ప వాటిని నియమించబోతున్నాను. దావీదు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దావీదు ఓ రోజు గొర్రెలు కాస్తూ ఉన్నాడు, ఆ హార్ప్ వాయిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి మిగలదు అని పాడుతూ ఉంటే, దావీదు యొక్క మొదటి శ్రోతలు గొర్రెలే. హల్లెలూయా. ఆ పాట పాడుతూ ఉంటే సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఎలుగుబంటి వచ్చింది, ఒక గొర్రెని ఎత్తుకుపోయింది. సింహం వచ్చింది, ఒక గొర్రెని ఎత్తుకుపోయింది. దావీదు చూశాడు, మా నాన్న పెద్ద ఇదనేమంటుందని హీ ప్లే ఫేవరెట్స్. మా అన్నలేమో పోలీస్ ఆఫీసులు చేసినాడు మా నాయన. ఒకడేమో పోలీసు, ఒకడేమో డిఎస్పి, ఒకడేమో సిఐ, ఇంకొక డిపార్ట్మెంట్ హెడ్. అందరూ కూడా రాజు కింద పెద్ద పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళే. నన్ను మాత్రం మా నాయన గొర్రెలు కాసుకునేవాడిగా చేశాడు. నేను మా నాయనకి చెప్పేటువంటి గొర్రెలు నేను గాయాల. ఈ గొర్రెలు నావా? పో సింహమా, ఒడి కాదు, పోయేటప్పుడు రెండు పట్టుకుపో అన్నాడా? లేదే. ఒక గొర్రె పోతున్నప్పుడు అరణ్యంలో అండి, ఆ గొర్రె ఆ సింహం దొంగిలించుకొని వెళ్తూ ఉంటే దావీదు మిగతా గొర్రెలన్నీ వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసము వెంటబడి సింహాన్ని తరిమి సింహం నోట్లో ఉన్నటువంటి గొర్రె పిల్లల్ని విడిపించాడు. ఆ ప్రయత్నంలో తన ప్రాణము పోయి ఉంటే, ఆ ప్రయత్నంలో తనకేమైనా హాని కలిగితే, గాయమవుతుంది అని దావీదు భావించి ఉంటే, లేదా నాన్న వద్దకు వెళ్ళి నాన్న ఇట్లా గొర్రెలు మేపుతా ఉంటే సింహం వచ్చి నాన్నకు వచ్చి నాన్న సింహము వచ్చి ఆ గొర్రె పిల్లను తీసుకెళ్ళిపోయింది ఒక సింహము అంటే వాళ్ళ నాన్న కష్టంగా అని ఉండేవాడు. ఏమని? అవునా నా కుమారుడా, పోనీలే నువ్వు సేఫ్ కదా అని అంటాడు. నాన్న తిట్టడు కూడా, ఎందుకంటే సింహం కంటే గొర్రె కంటే మరి దావీదు తన కుమారుడు ప్రాణము ముఖ్యం కాబట్టి తండ్రి తిట్టేవాడు కాదు, దండించడు కూడా. అవునా? కానీ ఆ ఛాన్సెస్, ఆ ఆపర్చునిటీస్ దావీదుకు ఉన్నా, నేను చెప్పినా కూడా మా నాన్న ఏమండు అని తెలిసినా కూడా దావీదు సాకు చెప్పుకోకుండా తన ప్రాణము కూడా దారపోసి గొర్రెపిల్ల కొరకండి, ఒక చిన్న గొర్రెపిల్ల కొరకు తన ప్రాణం పెట్టినాడు. దేవుడు అది చూశాడు. ఒక గొర్రె కొరకే, మూగ జీవి కొరకే ప్రాణం పెట్టినటువంటి ఈయన ఒక గొర్రెకి కాపురిగా ఉన్నాడు. ఈయన గొర్రెలకు కాదు, నా ఇజ్రాయేలు జనాంగానికే కాపురిగా ఉండాలి. ఈయన దేశానికే రాజుగా ఉండాలి. దేవుడు ఆ క్వాలిటీ చూశాడు. ఒక గొర్రె ప్రాణము గ్రహించేటువంటి ఈయన మనుషుల ప్రాణం ఏంటో కూడా బాగా ఎరుగును కాబట్టి, ఒక గొర్రెలే ఇంత బాగా కాయగలిగితే నా బిడ్డలు ఇంకా మంచిగా పరిపాలించగలుగుతాడు అని గ్రహించే దేవుడు నాతాను పంపించి ఏమండి, ఎక్కడో దొడ్లో ఉన్నటువంటి దావీదుని పిలిపించి తన తల మీద తైలం పోసి యెహోవాని రాజుగా అభిషేకించాడు. సమూయేలు దావీదు తల మీద నూనె పోసి యెహోవాని రాజుగా అభిషేకించాడు. ఆ మాట అన్నాడు. మరి చాలాసార్లు దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు అంటే ఏదో దావీదు దేవునికి ఇష్టమై ఉన్నాడేమో, దేవుని చిత్తమేమో అనుకుంటాం. కాదు, దాని బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఇదంతా జరిగింది ఏం వీళ్ళారా. అందుకే రాజుగా దేవుడు పట్టాభిషేకం చేశాడు. When you are faithful, God will pick you. No matter where you are and where you are hiding, God will pick you and He'll keep you on the throne. Amen. చెప్పండి, నమ్మకమైన పావురంగా ఉండాలి. ఆమేన్. రైట్. రెండవది, పావురము వర్తమానం తెచ్చింది. పావురం ఏం తెచ్చింది? ఎస్. పోయిన కాకి వర్తమానం తెచ్చిందా? పోయిన కాకి పోయింది, న్యూస్ తాలే. కానీ పావురము వర్తమానము తెచ్చినటువంటి పావురంగా ఉంది. దయబిడ్డ, మనము పవిత్రంగా ఉండడం మాత్రమే కాదు, ఏమండి, మనము నమ్మకంగా ఉండడం మాత్రమే కాదు, మనము వర్తమానము మోసేటువంటి పావురంగా ఉండాలి. యు మస్ట్ క్యారీ ద మెసేజ్.
ఎవరికో ఏదో సందేశము కావాలి, ఎవరో నువ్వు ఇచ్చే సందేశం మీద ఆధారపడుతున్నారు, ఎవరో నీవు ఇచ్చే సందేశాన్ని బట్టి అడుగులు వేయాలి. కాబట్టి అలాంటి సందేశాన్ని మోసే పౌరంగా నీవు ఉండాలి. బహుశా నీ ఆఫీస్లో వాళ్ళు నువ్వు ఇచ్చే సందేశం బట్టి వాళ్ళు ఆధారపడి ఉన్నారేమో. నీ కొలీగ్స్ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, సమ్వేర్ సమ్వన్ నీడ్ ద మెసేజ్. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, చూడండి పావురం ఎంత పవిత్రంగా ఉంది, పావురం అద్భుతమైంది. కానీ వెళ్ళినటువంటి పావురము మెసేజ్ తీసుకురాకోకుండా ఉంటే ఏమయ్యేది? నోవా అడుగు బయట పెట్టేవాడా? లేదే. నోవా ఎంత నీతిమంతుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా కూడా, అంత గొప్ప సేవకుడు కూడా ఒక పావురం మీద ఆధారపడతా ఉన్నాడు. ఏమండి, అంత పెద్ద దేవుడు కూడా నీ యొక్క సందేశం మీద ఆధారపడుతుంది. నువ్వు నోరు తెరిచి నువ్వు వర్తమానం చెప్పాలి, నువ్వు నోరు తెరిచి సువార్త చెప్పాలి, నువ్వు ప్రకటించగలగాలి. అయ్యా అంత సేఫ్, అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్, లేకపోతే ఇంకొంచెం వెయిట్ చేయండి, లేదా ఇంకాస్త ముందుకెళ్ళండి అని ఆ పావురం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీద నోవా అడుగు ముందుకేస్తాడు. నీకు మాట చెప్పనా, ఒక సేవకులుగా మేము కూడా వాక్యంలో లోతుపాత తెలుసు, కానీ వేరే ఏరియాస్లో మాకు నాలెడ్జ్ లేదు, మాకు జ్ఞానం లేదు. బహుశా నువ్వు ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉన్నావేమో, బహుశా నువ్వు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నావేమో, బహుశా నువ్వు టీచింగ్లో ఉన్నావేమో, బహుశా నువ్వు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నావేమో. సో మాకు జ్ఞానం లేనప్పుడు సమ్ టైమ్స్ వీ రిలే ఆన్ యువర్ నాలెడ్జ్. ఒకసారి మేము కూడా మీ మీద ఆధారపడుతున్నాను అంటే ఆధారపడుతున్నప్పుడు ఏం చేయాలి? యూ నీడ్ టు గైడ్, సరైనటువంటి రీతిగా సరైనటువంటి ఒక పద్ధతిలో నడిపించగలగాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాయబడింది ఏమంటే, గుడ్డివారిని దారి తప్పించకూడదు అని. ఎందుకంటే బ్లైండ్ పీపుల్ ఆల్వేస్ రిలై ఆన్ us. వాళ్ళు గుడ్డివారు కాబట్టి, తెలియదు కాబట్టి మనం ఆధారపడుతున్నప్పుడు వారిని కరెక్ట్గా నడిపించగలగాలి, వాళ్ళని స్వార్థంగా తిప్పకూడదు. ఈవెన్ సేవకులుగా కూడా మాకు చాలామంది వస్తుంటారు, అండ్ ఎప్పుడు కూడా స్వప్రయోజనాల కొరకో, స్వలాభము కొరకో వారికి లేనిపోలు చెప్పించి, లేనిపోలని వాళ్ళని అటకెక్కించి, లేకపోతే శిఖర స్థాయిలోకి ఎత్తేసి, వాళ్ళని పొగిడి పైకి ఎత్తేసి వాళ్ళని లూటీ చేసుకోవడం కాదండి. ఈవెన్ మ్యాన్ ఆఫ్ గాడ్, చాలామంది సేవకులు కూడా అనేక మంది వ్యక్తుల్ని లూటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు కదా, దేవుడు చెప్పాడు నాకు 2 లక్షలు ఇమ్మని చెప్పాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే వాళ్ళ అమాయకులు తెలియక వాళ్ళు అప్పులు చేసి, సొప్పులు చేసి 2 లక్షలు తీసుకొచ్చి అయ్యగారు చేతిలో పెడితే అయ్యగారు జలసాలు చేస్తూ ఉంటారు. దెర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. దేవుడు నమ్మి మనకి ఇచ్చినప్పుడు, అలాంటి వారు మన మీద ఆధారపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వారిని కరెక్ట్గా నడిపించగలగాలి. స్వప్రయోజనాలు, లాభాలని ఆశించక వారిని నడిపించేటువంటి నాయకులుగా ఉండగలగాలి. అండ్ మోర్ ఓవర్, ఈవెన్ మేము కూడా ఎంత నోవా లాంటి వారమైనా, ఎంత గొప్ప ఓడ కట్టినా అప్పుడప్పుడు మేము కూడా పావుల మీద ఆధారపడుతుంటాం. వై? బికాస్ దేవుని రాజ్యంలో కాకి నోవాతో పోషించబడతా ఉంది, పావురము నోవాతో పోషించబడతా ఉంది, అండ్ నోవా కూడా పావురం మీద ఆధారపడుతున్నాడు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఈ 2 కూడా ఉంటాయి. కాబట్టి పావురం వెళ్ళింది, ఆ వర్తమానం మోసుకొని క్షేమంగా తిరిగి వెనక్కి వచ్చి నోవాకి ఆ సమాచారం ఇస్తూ ఉంది. కానీ కాకి పోయింది, కానీ పోయిన కాకి వర్తమానము ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఎవరు ఎట్టిపోతే నాకెందుకులేండి, నేను హ్యాపీగా ఉన్నానా, నేను హ్యాపీగా ఓడలు గడిపేసానా, బయటికి వెళ్ళినాక నా లైఫ్ నేను చూసుకున్నానా. ఒకవేళ కాకి కనపడితే, మనమైతే నోవా టైంలో కాకి కనపడితే కాకి ఎందుకయ్యే కాకి ఈ పని చేసినామంటే, నేను ఎవరికైనా అన్యాయం చేశానా సార్, నేను ఏమైనా దోచుకున్నానా సార్, నేను అబద్ధం అన్నానా సార్, నేను ఏమన్నా హర్ట్ చేశానా సార్, నేను మాట అన్నానా సార్, ఏమన్నా నోవాని ఏమైనా పొడిచినానా, వాళ్ళ పిల్లల్ని ఏమైనా పొడిచినాను ఏమన్నా. అరే నువ్వు ఇవన్నీ చేయకపోయినా అది పెద్ద బ్లండర్ ఏంటో తెలుసా? నిన్ను నమ్మిన తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ వీలే చూసావా, అది పెద్ద బ్లండర్. చాలామంది ఏమనుకుంటారంటే, తప్పు చేశానా, అబద్ధం ఆడినా, దొంగతనం చేశానా, ఇవే తప్పు అనుకుంటారు. కానీ అసలు విషయం తెలుసా, దేవుడు నాయకులు ఒక విషయమై మేము నమ్మినప్పుడు ఆ విషయంలో మీరు నమ్మకస్తులుగా కనపరచుకోగలగాలి. ఆమేన్. సామెతలు 26వ అధ్యాయం 6వ వచనం. ప్రొవర్బ్స్ 26:6. సామెతలు 26వ అధ్యాయం 6వ వచనం. మూర్ఖుని చేత వర్తమాన పంపువాడు కాళ్ళు తెగొట్టుకొని విషము త్రాగివాంతో సమానం. అర్థమైందా? మూర్ఖునితో వర్తమానం పంపువాడు ఏమండి, విషము దాకి కాళ్ళు రెగొట్టుకోవాలా? చెప్పండి. మామూలుగా విషం తాగితే పరిగెత్తాం, డాక్టర్ కాడుకో పరిగెత్తాం. విషం దాకి కాళ్ళు రెగొట్టుకుంటే
ఎంత ఘోరం చూడండి. పాపం నోవా పరిస్థితి కూడా అలాంటిదే. కాకిని పంపించాడు. కాకి విషయంలో నోవా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దేవునికి స్తోత్రం. ఆ కాకి తర్వాత దేవుడు పావురాన్ని పంపించాడు. నేను పక్కన పెట్టి దేవుడు వేరే వాళ్ళని పంపించకూడదు. దేవుడు నిన్నే పంపించాలా. నీ ప్లేస్ నీదే ఉండాలి. దేవుడు నిన్ను పక్కన పెట్టి నీ ప్లేస్లో వేరే వాళ్ళని అసైన్ చెయ్యకూడదు. ఆ పరిస్థితి నీకు రాకూడదు. దేని బిడ్డారా, దేవుని నమ్మి నేను ఒక చోట ఇన్స్టాల్ చేసినప్పుడు, నిన్ను ప్లేస్ చేసినప్పుడు నీవే ఉండాలి. నీ స్థానము పోగొట్టుకోకూడదు. యూదాను దేవుడు ఎన్నుకున్నాక యూదా స్థానము మత్తియాకి ఇవ్వబడింది. అహష్వేరోషు భార్య వస్తీ ఉంది. వస్తీ తన స్థానాన్ని పోగొట్టుకోవడం ద్వారా ఎస్తేరు వచ్చి నిలబడింది. ఇలా బైబిల్లో చెప్పుకుంటూ పోతే బోల్లని ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు నేను ఒక పర్పస్తో పిలిచాడు. ఆ పర్పస్లో నీవు నిలబడగలి. సౌలు వలె చూడండి, సౌలు తప్పు చేసినప్పుడు సౌలుని తొలగించడం ద్వారా ఆ ప్లేస్లో దావీదు రాజు అయ్యాడు. ఏశావు పోగొట్టుకున్నాడు. ఆ ప్లేస్లో యాకోబు ఆ హక్కుని ఆశ్రదం సంపాదించుకున్నాడు. నథింగ్ షుడ్ రీప్లేస్ యూ. నీవే ఆ పని చేయగలగాలి. చివరి దాకా నమ్మకంగా ఉండగలగాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, గాడ్ హ్యాస్ టు మూవ్ యూ. దేవుడు నిన్ను పక్కకి జరిపి వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి, అంతే. కాబట్టి చివరి దాకా మనం కాళ్ళు ఎగలేము. నేనే చేయగలుగుతాను. నో, ఒకవేళ ఎంత సేవకుడైనా నేనైనా సరే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫెయిత్ఫుల్, గాడ్ హ్యాస్ టు మూవ్ మీ అసైడ్. దేవుడు ఇంకొకవేళ నిలబెట్టడానికి ఆయన ఎప్పుడు కూడా మొహమాట పడ్డాడు. దేవుడు గ్రేస్ ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఛాన్స్ ఇస్తాడు. అయితే స్టిల్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వీఆర్ నాట్ ప్రూవింగ్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. ఖచ్చితంగా దేవుడు మనల్ని పక్కన పెట్టాల్సిందే, పెడతాడు కూడా. ఆ పరిస్థితి మనం రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎస్, యజమాని ఉద్దేశము నెరవేర్చిన పావురం వెళ్ళింది. ఆ ఉద్దేశం నెరవేర్చిందా? ఏ పర్పస్తో వెళ్ళిందో ఆ పర్పస్ మాత్రమే ఫుల్ఫిల్ చేసుకుంది. కానీ ఎక్కడా కూడా వెళ్ళి కాకిలాగా ఈ యొక్క ఏమండి కలేబరాలు కనపడతాయా, ఏమన్నా నాన్ వెజిటేరియన్ కనపడుతుందా అని వేరే వాటి వైపు చూపమనలేదు. వెళ్ళిన పని దాన్ని ఫినిష్ చేసుకొని ఇమ్మీడియట్గా ఇట్ కేమ్ బ్యాక్. అందుకే దేవుడు మనల్ని ఎందుకు పావురంగా ఉండమంటున్నాడు అంటే, పావురము ఏకదృష్టి కలవి. మామూలుగా ఇతర ప్రాణులకి పావురకున్న విషయం తెలుసా? మనము ఏకకాలములో అంటే మన చూపుతో ఇలా చూస్తున్నాగా మనం అనేక వాటి మీద దృష్టి పెట్టగలుగుతాం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, నాకు ఇక్కడ లైట్ కనపడుతుంది లేదా? ఎస్, నేను మిమ్మల్ని చూస్తాను, ఇక్కడ నాకు వీళ్ళు కనపడుతున్నారు. నా చూపు ఇక్కడే ఉంది, కానీ వీళ్ళు కనపడుతున్నారు. కానీ పావురం అలా కాదు. పావురము ఒకేసారి రెండు కళ్ళు ఒక దాని మీద ఉంచుతుంది. ఒక కళ్ళు ఒక దాని మీద, ఇంకొక కన్ను ఇంకొక దాని మీద ఉంచదు. అది ఏకదృష్టి కలది. అది పావురంలో మాత్రమే ఆ క్వాలిటీ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనం ఒక కన్ను స్వర్గం మీద, ఒక కన్ను లోకం మీద పెట్టకూడదు. అర్థమైందా? ఒకసారి దేవుని మీద ఆశ ఉంటుంది, లోకం మీద ఆశ ఉంటుంది. దేవుడు కావాలి, లోకం కావాలి. నో, వి షుడ్ బి లైక్ ఎ డవ్. మనం సింగిల్ ఐ, మనం ఒకే దృష్టి కలిగి ఉండాలి. ప్రభు మీద మనం ఫోకస్ చేసి మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఏ దాని మీద కూడా మనము దృష్టి పెట్టి మనము డిస్ట్రాక్ట్ కాకూడదు. ఏం బిడ్డారా? ఆమేన్. చెప్పండి. దేవా, పావురము పంపబడిన ఉద్దేశము నెరవేర్చినట్లుగా ఈ భూమి మీద నీవు పంపిన ఉద్దేశాన్ని, చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. ఆమె 40వ కీర్తన 8వ వచనం. 40వ కీర్తన 8వ వచనం. భక్తుని యొక్క సంతోషం ఏమైందో చూడండి. భక్తుడు దేని యందు ఆనందిస్తున్నాడో చూడండి. ఆయన ఆశ, ఆయన సంతృప్తి, ఆయన ఆనందము దేంట్లో ఉందో చూడండి. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు, అబ్బా నాకు సంతోషమయ్యా. ఈ మాట చెప్పగలుగుతున్నామా? నీ చిత్తము నెరవేర్చుటయే నా సంతోషమయ్యా. ఈరోజు మనమంతా ఉల్టా, తండ్రి నా చిత్తము నెరవేర్చుటయే నాకు ఆనందమయ్యా, నాకు కావాల్సిందని సాధించుకోవడమే నాకు సంతోషమయ్యా, నాకు ఇష్టమైన మార్గం ఎన్నుకోవడంలోనే నాకు సంతృప్తి ఉందయ్యా. కాదేం బిడ్డరా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషమయ్యా. ఇది నాకు కావాలి, కానీ అది నీకు ఇష్టం లేదన్నప్పుడు నా ఆనందము నేను కోరుకున్న వాటిలో కాదు, నా ఆనందము నీ చిత్తము నెరవేర్చుటలో ఉందయ్యా. దయవిడ్డ ఈ యొక్క అనుభవంలోకి మనం రాగలగాలి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. దేని చూపడుతున్నారా? John 6:38.
యేసే చెప్పిన అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. జాన్ 6:38, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. ప్రభు చెప్పిన మాట చూడండి, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు. చెప్పండి, ప్రభు ఇష్టము పాపంతో కూడిందా? ప్రభు ఇష్టము లోకానుసారమైందా? ప్రభు తనకు ఇష్టమైన నిర్ణయం తీసుకోవడానికి రైట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు కదా, నా చిత్తము నెరవేర్చడానికి నేను రాలేదు. నన్ను పంపిన వానికి ఒక చిత్తం ఉంది, నన్ను పంపినవాడు ఒక ఉద్దేశంతో పంపాడు, అది నెరవేర్చడానికే నీ లోకంలో నేను అడుగుపెట్టాను. దయబిడ్డ, ఇక్కడ కూర్చున్న మీ అందరి లైఫ్లో కూడా దేవునికి ఒక ప్లాన్ అండ్ పర్పస్ అనేది ఉంది. ఎప్పుడైతే దాన్ని నెరవేరుస్తూ ఉంటావో తండ్రి నీ యందు అంతగా ఆనందిస్తూ ఉంటాడు, తండ్రి నీ యందు అంతగా సంతోషపడుతుంటాడు. ఒక మరి చంటి బిడ్డ విషయమై తల్లి ఎలాగైతే ఆనందపడుతుందో అంతగా నువ్వు ఆయన ఆనందపరుస్తూ ఉంటావు. ఆయన ఆనందము నీ పాటల్లో కాదండి, ఆయన ఆనందము నీ ఆరాధనలో కాదు, ఆయన ఆనందము నువ్వు బయటకు చేసేటువంటి పరిచర్య కాదు. ఆయనకి ఎక్కువగా ఆనందం కలగజేసేది ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఎంతకైతే నువ్వు ఆయన మాటకు లోబడతావో అంతగా ఆనందం. అది ఇంట్లో అమ్మ నాన్న అంటే నువ్వు చాలా ఇష్టం, కానీ వాళ్ళకి ఏమి కావాలో అది కాకోకుండా వాళ్ళు ఒక పని చెప్తారు, అది చేయరా అంటే అది కాకోకుండా వాళ్ళకి నువ్వు అన్ని సమకూరుస్తావు, బయట తీసుకెళ్తావు, అన్నీ చేస్తావు, కానీ వాళ్ళు అడిగింది మాత్రం నువ్వు చేయి. తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? లేదు. మనం కూడా ఎన్నో చేస్తున్నాం, తండ్రికి పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. వి థింక్ గాడ్ ఈజ్ వెరీ హ్యాపీ, వి థింక్ గాడ్ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ అస్. కానీ తండ్రి కోరుకున్నది అది మాత్రమే కాదు, తండ్రి ఏదో నీ నుంచి ఆశిస్తున్నాడు. ఎప్పుడైతే తండ్రి చెప్పిన నువ్వు లోబడతావో అది తండ్రి హృదయాన్ని సంతోషపెడుతుంది. లేకపోతే నిన్నే ప్రేమింతును అని పాడితే, అరే ఆపురా, ఫస్ట్ నేను చెప్పిన పని చేయరా, ఫస్ట్ ఎందుకు ఐస్ పూస్తావు, ఎందుకు మస్కాలు కొడతావు? నీ పాటలు కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏమంటే నా మాటకు నువ్వు లోబడుతున్నావా, ఫస్ట్ అది చెయ్యి. మాటకు లోబడిన ఆరాధన ఎందుకు, మాటకు లోబడిన ప్రసంగాలు ఎందుకు, మాటకు లోబడిన పరిచర్య ఎందుకు? ఇవన్నీ చేసినా కూడా పలో రాజ్యకి వెళ్ళిన తర్వాత గాడ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ లోల్కొద్దున్నా అంటే అరే ఫస్ట్ బయటికి పోరా అంటాడు. ఎందుకంటే అది నన్ను ప్రభువా అది నమ్మ అనేకలు వచ్చి ప్రభువా మీ నామం దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మీ నామం అద్భుతము చేయలేదా, మీ నామములో మేము రోగాల్ని స్వస్థపరచలేదా? వీళ్ళందరూ కూడా చేశారు. ఎవరికోసము? ప్రభు కొరకే చేశారు. ప్రభు అన్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు. ఎందుకు తెలుసా? మీరు ఎవరు కూడా నా ప్రకారంగా మీరు చేయలేదు. మీకు దయ్యాలు కొట్టాలనిపిస్తే మీరు వెళ్ళగొట్టినారు. మీకు మినిస్టర్లో ఫేమ్ కావాలా, మీరు ప్రవచనం చెప్పారు. మీకు మినిస్టర్ పైకి రావాలా, అద్భుతాలు చేశారు. నా నామం అవమానపరచబడకూడదు కాబట్టి నా నామం బట్టి జరిగినాయి. కానీ మీ లైఫ్లో నా పర్పస్ ఫుల్ఫిల్ కాలే. సో మీరు ఎవరో నాకు, ఎవరైతే తండ్రి చిత్తము చేయరో వాళ్ళు ఎవరో కూడా ప్రభువుకు తెలియదు. ఎంత భయంకరమైనది! ఈ లోకము నువ్వు చేసే అద్భుతాలను బట్టి నేను గుర్తిస్తుందేమో, ఈ లోకము నీ యొక్క వండర్స్, నీ మిరాకిల్స్ బట్టి ప్రపంచం నిన్ను ఎత్తేస్తుందేమో, నీ యొక్క హీలింగ్ మినిస్ట్రో లేకపోతే ఇంకో దాన్ని బట్టో ప్రపంచం నిన్ను గొప్పగా చూస్తూ నీ ఎంట పడతారేమో. కానీ హెవెన్ విల్ నెవర్ రికగ్నైజ్ యూ బై యువర్ టాలెంట్స్ అండ్ యువర్ బై గిఫ్ట్స్. హెవెన్ విల్ రికగ్నైజ్ యూ బై యువర్ క్యారెక్టర్. హెవెన్ విల్ రికగ్నైజ్ యూ బై యువర్ ఒబీడియన్స్. ఎంతగా నువ్వు విధేయత చూపుతున్నావో హెవెన్ అది గుర్తిస్తుంది. దేవా, ఐఎమ్ గిఫ్టెడ్, ఐఎమ్ ఏ టాలెంటెడ్, ఐఎమ్ ఏ బైబిల్ టీచర్, ఐఎమ్ ఏ ప్రొఫెట్. నేను ఈ సభలు పెట్టా, ఇన్ని సంఘాలు పెట్టా అంటే రబీష్ అది. ఎందుకంటే ప్రపంచం దాన్ని బట్టి నువ్వు మోస్తున్నావు, కానీ హెవెన్ నిన్ను దాన్ని బట్టి మోసేది కాదు. హెవెన్ నిన్ను చూసినప్పుడు నీ రికార్డు మాత్రమే చూస్తుంది, తక్కింది కాదు. యూ షుడ్ బి వెరీ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. రైట్, దీంచబడుతున్నారా? ఇక్కడ మీరు బాగా గమనిస్తే పావురము ఏ కలర్లో ఉంది చెప్పండి? బైబిల్లో నల్ల పావురం అని ఉంది. నల్ల పావురము. ఇంకొచ్చింది తెలుసా? కాకి నల్లగానే ఉంది, పావురము నల్లగానే ఉంది. కలర్ ఒకటే, గుణం వేరు. కలర్ ఒకటే, గుణాలు వేరు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఉంది. అందరూ బిలీవర్సే, కానీ దేవుడు గుర్తించేది రంగును బట్టి కాదు, గుణాన్ని బట్టి. 10 మంది కూడా కన్యకలే, కానీ వాళ్ళ గుణాలు మాత్రం వేరు. అర్థమైందా? 5 మందికి ఒక గుణం ఉంది, మాకు దివిటిలో నూనె ఉండాలి అని. 5 మంది ఏమో నిద్రపోయారు. 10 మంది కూడా కన్యకలే, కానీ గుణాలు వేరు. అందుకే 5 మంది కొనుపోబడ్డారు, 5 మంది వదిలేయబడ్డారు.
నయోమికి ఇద్దరు కోడళ్ళే. ఒకరేమో హత్తుకొని జీవించింది, చరిత్ర నిలబడిపోయింది. ఇంకోరేమో ముద్దు పెట్టింది, చరిత్రలో కనుమరుగైపోయింది. ఇద్దరు కోడళ్ళే, కానీ గుణాలు మాత్రం వేరే. ఇద్దరు మందిరానికి వెళ్ళి ఇద్దరూ ప్రార్థన చేశారు. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరూ కూడా ఆలయంకి వెళ్ళినారు. ఇద్దరు కూడా ప్రార్థనాపరులే, కానీ గుణాలు మాత్రం వేరు. ఒకడేమన్నాడు కదా, నేను చోరును అయినను, నేను దొంగమైనను, వ్యభిచారమైనను, ఇదిగో బయట నిలబడి ప్రార్థన చేస్తున్నాడే, ఆ సుంకరి వల్ల నేను లేను ప్రభువా అంటున్నాడు. కానీ బయట సుంకరి మాత నిలబడి ఆకాశ వైపు కళ్ళెత్తకు ధైర్యం జాలక, దేవా పాపిన నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. ఒకడు అంగీకరించబడ్డాడు, ఇంకోటి త్రోసివేయబడ్డాడు. ఇద్దరూ భక్తిపరులే, ఇద్దరూ ఆత్మీయులే, కానీ గుణాలు మాత్రం వేరు. శిలువ మీద ఇద్దరూ దొంగలే, యేసయ్యకు ఇటువైపు అటువైపు ఇద్దరూ దొంగలే, కానీ గుణాలు వేరు. ఒకడు పరదేశం చేర్చబడ్డాడు, ఒకడు పాతాళానికి త్రోయబడ్డాడు. సో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అందరూ కూడా ఒకటే, అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా మనుషులే, అందరూ కూడా బిలీవర్సే. కానీ అందరూ బిలీవర్స్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే బిలీవర్లో కూడా నైజాలు ఉన్నాయి, బిలీవర్స్లో కూడా గుణాలు ఉన్నాయి. గుణాలు బట్టి మనం ముందుకు అడుగు వేయాలి. హల్లెలూయా. గుణాలు చాలా ప్రాముఖ్యమైనది. లేదు పాస్టర్ గారు, అతను క్రైస్తవుడు అనుకున్నా, పాస్టర్ గారు అతను బిలీవర్ అనుకున్నా, ఆమె ఆత్మీయురాలు అనుకున్నా, నేను ఇది నమ్మినాను, నేను మోసపోయా అంటే యూఆర్ ఫూలిష్. ఎందుకంటే నువ్వు రంగును బట్టో, క్రైస్తవుడు బట్టో, విశ్వాసు బట్టో మందిరానికి మందిరానికి వచ్చాడు కాబట్టి నువ్వు మోసపోతున్నావు. దేవుడు ఎప్పుడు కూడా లెక్కించేవాడు కాదు. నాలాగా రంగులు బట్టి లెక్క ఓటేసేవాడు కాదు మన దేవుడు. ఎలాంటి రంగులో ఉన్నా కూడా రంగు కంటే ముఖ్యము గుణము. దేని బిడ్డారా? హల్లెలూయా. లేదు పాస్టర్ గారు, మన చర్చికి వస్తారు కాబట్టి, చాలా స్పిరిచువల్ కాబట్టి నమ్మినా. ప్రభు చెప్పాడన్నమాట. సిటీ చర్చికి వచ్చే అందరికీ పరిశుద్ధులు ప్రభు చెప్పాడా? చర్చికి వచ్చిన అందరూ నీతిమంతులు ప్రభు చెప్పాడా? చర్చికి వచ్చిన అందరూ కూడా హైలీ అనాయింటెడ్ అని ప్రభు చెప్పాడా? లేదు. ఈవెన్ ఈ సిటీ చర్చ్లో కూడా కాకులు ఉన్నాయి, పావులు కూడా ఉన్నాయి. Am I wrong? ఎస్. ఇది మన చర్చిలో ఈ రెండు రకాల వాళ్ళు కూడా ఉంటారు. కానీ నువ్వు ఏ కోవ కిందకు వస్తావో అనేది నువ్వు నిర్ణయించుకోగలగాలి. రెండు కూడా నల్లవే కదా, ఇద్దరు కూడా విశ్వాసులే కదా అని చెప్పేసి మోసపోయి రేపు నష్టపోయావంటే నీవు నిలబడి ఆడడానికి నీకు రైట్ లేదు. ఈవెన్ ఇక సార్వత్రిక సంఘంలో కూడా బిలీవర్స్. సో లేదు సార్, అతను సేవకుడు సార్, బయలు పట్టుకుని అద్భుతమైన ప్రసంగం చేస్తున్నాడు సార్, సేవకుడు చెప్పాడు కదా సార్, అందుకే మేము కళ్ళు మూసుకొని పోయాం. ఎస్, సేవకుల్లో కూడా కాకులు ఉన్నారు, సేవకులు కూడా పాలు కూడా ఉన్నారు. బయలు పట్టుకున్నంత భక్తులు కాదు, ప్రసంగాలు చేసేంత బోధకులు కాదు, పాడే వాళ్ళందరూ కూడా ఆరాధకులు కాదు, సంఘానికి వెళ్ళందరూ కూడా పరిశుద్ధులు లేకపోతే నీతిమంతులు దేవతలు కారు. వాళ్ళలో కూడా గుణాలు ఉన్నాయి. 10 మంది కన్యకల్లో గుణాలు ఉన్నట్టుగా, దొంగలో కూడా గుణాలు ఉన్నట్టుగా, ఈవెన్ దేవుడు చూసేది కూడా గుణము కానీ రంగు కాదు. దేని బిడ్డారా, నువ్వు ఏ రంగులో ఉన్నావు దేవుడు చూడు, ఏ ఎత్తులో ఉన్నావు నీ బ్యాక్గ్రౌండ్ దేవుడు చూడు. దేవుడు చూసేది నీ గుణము చూస్తాడు. గుణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, గుణము ముఖ్యము. రంగు కంటే గుణము శ్రేష్టమైంది. చెప్పు, రంగు కంటే గుణము శ్రేష్టమైంది. పెళ్ళి కాని వాళ్ళు కూడా ఒక సలహా, పెళ్ళి అయిన వారు మనం ఏం చేయలేమనుకోండి, దేవుడే మనల్ని కాపాడాలి. గాడ్ హ్యాస్ టు సేవ్ అస్. కాని వాళ్ళకి ఒక సలహా, పెళ్ళి చేసుకోబోతుంటే రంగు కంటే గుణము చూడు. రంగుతో 7 ఏళ్ళు కాపురం చేస్తావేమో, కానీ గుణంతో 70 ఏళ్ళు కాపురం చేయాలా? ఏ రంగు అయినా 7 ఏళ్ళకి ఎండిపోతుంది కదా. ఏ రంగు అయినా 7 ఏళ్ళకి వాడిపోవాల్సిందే. ఏ రంగు అయినా, ఏ అందమైనా 7-10 సంవత్సరాల కల్లా నువ్వు మళ్ళీ టచ్అప్పులు చేసుకోవాల్సిందే. ఆ తర్వాత నువ్వు కాపురం చేయాల్సింది గుణముతో అనే సంగతి గుర్తుపెట్టుకో. అందం ఉన్నంత వరకు గుణం గుర్తురాదు, కానీ ఆ తర్వాత నువ్వు గుణంతోనే కాపురం చేయాలి. అది లేదని తెలుసుకున్నాక లైఫ్ ఈజ్ డిజాస్టర్. వివాహంలో చూడాల్సింది చాలా లోకం అంటుంది ఈడు జోడు కాదు. నువ్వు చూడాల్సింది ఈడు జోడు కాదు, గుణం ఉందా? గుణవతి అయిన భార్య దొరుకుతారదు. అందము, మోస్కరము, సౌందర్యము. సో మ్యారేజ్ ప్రపోజల్లో చూడాల్సింది ఫస్ట్ బ్యూటీ కాదు, ఫస్ట్ గుణము చూడాలి. గుణం ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు, గుణం లేకపోతే ఇట్స్ గాన్. ఆమేన్. రైట్, ఈ మాట నేను మూవ్ చేస్తాను. రైట్, ఇక పారబుల్లో, నోవా ఒక పారబుల్లో చూసినట్లయితే మొదట కాకి పేరు ప్రస్తావించబడింది, ఆ తర్వాత పావురం పేరు ప్రస్తావించబడింది. మొదట కాకి, తర్వాత పావురం.
కదా. సో మొదట కాకి, తర్వాత పావురం. కాకి ఏమో త్రోసివేయబడింది, పావురం ఏమో అంగీకరించబడింది. ఫస్ట్ ఈజ్ రిజెక్టెడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యాక్సెప్టెడ్. ఈ స్టోరీ అంతా కూడా మనకు బైబిల్లో బాగా గమనించవచ్చు. అందుకే మొదటి ప్రకృతి సంబంధమైనదని, ఆ తర్వాత రెండవది ఆత్మ సంబంధమైనది అని మొదలుకొన్నది 15 అధ్యాయాలు రాయబడింది. ఫస్ట్ ఈజ్ న్యాచురల్, సెకండ్ ఈజ్ స్పిరిచువల్. మొదటి వాడు భూ సంబంధి, రెండవ వాడు ఆత్మ సంబంధి. ఆదామేమో భూ సంబంధి, రెండవ ఆదామేమో ఆత్మ సంబంధి. అందుకే మీ బైబిల్ మొత్తం అంతా చూస్తే ఒక ప్యాటర్న్ రన్ అవుతుంది. ఫస్ట్ వాడేమో రిజెక్ట్ చేయబడ్డాడు, సెకండ్ వాడేమో యాక్సెప్ట్ చేయబడ్డాడు. ఉదాహరణకి ఆదాము మొదటి కుమారుడు త్రోసివేయబడ్డాడు, క్రీస్తు రెండవ కుమారుడు అంగీకరించబడ్డాడు. కయ్యను మొదటి కుమారుడు త్రోసివేయబడ్డాడు, హేబెల్ రెండవ కుమారుడు నీతిమంతుడుగా అంగీకరించబడ్డాడు. ఇష్మాయిల్ మొదటివాడు త్రోసివేయబడ్డాడు, ఇస్సాకు రెండోవాడు స్వీకరించబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగం, దేవుని స్తోత్రం, దేవుడు ఇశ్రాయేలు జనాంగం ఎన్నుకున్నాడు. త్రోసివేయబడింది కాబట్టి దేవుడు సంఘాన్ని ఎన్నుకున్నాడు. అందుకే యేసయ్య రెండవ రాకడ వచ్చి తీసుకెళ్ళేది ఏమో తెలుసా? యూదా జనాంగాన్ని కాదు, తన సంఘాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. వస్తీ త్రోసివేయబడింది, ఎస్తేరు ఎన్నుకోబడింది. అలాగే ఇజ్రాయేలు జనాంగాలు వాళ్ళు దేవుని రక్షణ త్రోసివేశారు, దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ సో బ్లెస్డ్. మనం ఎంత దీవించబడినామంటే ఆ సంఘంలో మనకు కూడా ఒక భాగమే. ఆమేన్, హల్లెలూయా. అండ్ ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ నోవా ఓడలో కాకి అదే ఓడలోంచి బయటకు వచ్చింది, పావురం కూడా అదే ఓడలోంచి బయటకు వచ్చింది. ఒకే ఓడలోంచి రెండు బయటకు వచ్చాయి. ఓడ ఒకటే కానీ రెండు విభిన్నమైన గుణాలు కలిగినటువంటి పక్షులు. ఇన్ ద సేమ్ వే మన జీవితము అనేటువంటి ఒక ఓడలో, మన శరీరము అనేటువంటి ఓడలో కూడా రెండు గుణాలు ఉంటాయి. ఒకటి కాకి గుణము, ఒకటి పావురం గుణం. రెండు కూడా మన బాడీలో, రెండు నేచర్స్ కూడా మన బాడీలో ఉంటాయి. హల్లెలూయా. ఒకటేమో శరీరానుసారమైన మనసు, రెండవది ఆత్మానుసారమైనటువంటి మనసు. ఈ రెండు ఒక మనస్తత్వాల గురించి రోమా 8వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటూ వెళ్తే అక్కడ రాయబడి ఉంది. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైనటువంటి మనసు, రెండు కూడా ఈ రెండు నేచర్స్ కూడా మనలో ఉంటాయి. ఒకవేళ నువ్వు లౌకికంగా వెళ్ళి పొరపాటున నువ్వు కాకిని బయట తెచ్చావనుకో, కాకిని బయటికి విడిస్తే ఏవండి అవన్నీ కూడా నీచమైన వాటిని కోరుకుంటాయి. నీ లైఫ్లోంచి నువ్వు పావురాన్ని వదిలిపెడితే భక్తికరమైన వాటిని కోరుకుంటుంది. నీలో ఏ నేచర్ బయటకు తెస్తున్నామని చాలా ప్రాముఖ్యం. నీ లైఫ్లోంచి బయటకు కాకి వస్తుందా, పావురం వస్తుందా? కొందరు ఈ ఓడలోంచి కాకులు వస్తాయి, అబ్బా వారి మాటలు వింటే కన్నా కఠోరంగా ఉంటాయి. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ అలవాట్లు కానీ అన్నీ కూడా పాపిష్టివే. ఈ రెండు నేచర్స్ నువ్వు డీల్ చేయకపోతే చాలా ప్రమాదం దేని బిడ్డారా. అందుకే రోమా 8వ అధ్యాయం 6-7 వచనంలో చూసినట్లయితే అక్కడ ఏం రాయబడింది అంటే 7వ వచనంలో, ఏలగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. నీ నేచర్, నీ బాలుడు వంటి ఒక కాకి లాంటి స్వభావం ఏమవుతుందో దాన్ని నల్లగొట్టుకోగలగాలి. పౌలు అదే అంటాడు, నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను. నీలోటువంటి కార్నల్ నేచర్ నేను క్రూసిఫై చేయగలగాలి. నీలోటువంటి శరీర సంబంధ కోరికల్ని నువ్వు క్రూసిఫై చేసి దాన్ని నల్లగొట్టుకోకపోతే అది ప్రమాదకరమైంది. హల్లెలూయా, ఆమేన్. రైట్, 11వ వచనంతో ముగించేస్తున్నాను. ఇది ఖచ్చితం, షూర్. రైట్. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాకు తెలిసాను. అతడు ఇంకా మరి 7 దినములు తారి ఆ పావురంను వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. సో పావురాన్ని మళ్ళాసారి పంపించినప్పుడు మొదటిసారేమో వెళ్ళింది, ఏమీ లేదు అని వెనక్కి వచ్చేసింది. రెండోసారి పంపబడింది, రెండోసారి ఒలీవ మొక్కను తీసుకొని వచ్చింది. ప్రూఫ్ ఏమంటే ఒక నీళ్ళు ఇంకిపోయినాయి అన్నాను కాదను. ఒలీవ మొక్క, సరిగ్గా మాట, ఒలీవ మొక్క నూతన ప్రారంభానికి సాదృశ్యం. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. అంటే అంతకాలము సమస్తము నీటి కింద అన్నీ మునిగిపోయినాయి, అయితే ఒలీవ ఆకు మాత్రము నీటిలోంచి బయటకు వచ్చింది. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. ఒక కొత్త ప్రాణము, ఒక కొత్త సృష్టి ప్రారంభమైంది. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. ఆ ఒలీవ ఆకును తీసుకొచ్చి నోవాకి ఇస్తుంది పావురం. సింబాలికల్ ఏమంటే, నోవా గారు ఇది నూతన ప్రారంభం. ఇది ఆమేన్.
సో మనమంతా కూడా ఒలీవ చెట్టు వలె మనమంతా కూడా న్యూ బిగినింగ్ని ఏమండి ప్రకటించేటువంటి పావురంలాగా మనం ఉండాలి. పావురము నోవాకి కొత్త ప్రారంభాన్ని ప్రకటించింది. ఈరోజు కూడా దేవుడు మనం ఎందుకు పిలిచాడు తెలుసా? పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను అని ప్రకటించడానికే దేవుడు నిన్ను నేను పిలుచుకున్నాడు. అనేక జీతాలు పడిపోయి, అనేక జీతాలు పతనమైపోయి, అనేక జీతాలు మరి బందీలుగా ఉన్నారు, బంధకంలో ఉన్నారు, నలిగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మనం గాస్పెల్ని ప్రీచ్ చేయాలి. ఆల్ థింగ్స్ హ్యాస్ బీన్ పాస్డ్ అవే, బిహోల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. అన్నీ కూడా కొత్తవైనాయని ప్రకటించేటువంటి ఒలీవ మొక్కల వలె పారువలని ఉండాలి. ఆమేన్. 52వ కీర్తన 8వ వచనంలో దాగి ఉంటాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. దావీదు ఒక కోరిక, అయ్యా నేను ఆ ఒలీవ మొక్కలా ఉండాలి, నేను ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చేటువంటి ఒలీవ మొక్కగా ఉండాలి. దేని బిడ్డరా, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నీవు ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ కుటుంబంలో, నీ పరిచయంలో, సంఘంలో నువ్వు ఎక్కడ ఉన్నా నీ నుంచి సమస్తము కొత్తవి ప్రారంభము కావాలి. అంతవరకు డిజాస్టర్గా ఉన్నా నీ నుంచి ఒక కొత్త హోప్ రావాలి, ఒక కొత్త ఆశ, ఒక కొత్త సృష్టి నీ నుంచి అది బయటికి రాగలగాలి. అది నువ్వు డిక్లేర్ చేసే వ్యక్తిగా నీవు ఉండగలగాలి. నీ నుంచే సృష్టి బయటికి రావాలి. ఆమేన్. నోవా వద్దకు ఆ ఒలీవ మొక్క వచ్చింది కాబట్టే నోవాకు అర్థమైంది, నేను ఒక కొత్త సృష్టిలో అడుగు పెట్టబోతున్నాను. ఆ ఒలీవ మొక్క నోవాక జీవితంలో ఒక హోప్ని క్రియేట్ చేసింది. ఓకే, నేను బయట రాబోతున్నాను. నువ్వు ఎలా ఉండాలంటే 10 మందికి హోప్ ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, కానీ హోప్లెస్గా తయారు కాకూడదు. యు నీడ్ టు క్రియేట్ ఎ హోప్. నీ మాటలు, నీ గాస్పెల్, నీ ప్రజెంటేషన్, నీ లైఫ్ స్టైల్ అది వరకే బందీలుగా ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్గా ఉండాలి, ఒక హోప్ క్రియేట్ చేసేటట్టుగా ఉండాలి. అలాంటి లైఫ్ స్టైల్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సో 11 వచనాలు మనం ధ్యానించగలిగాం. అండ్ నెక్స్ట్ బైబిల్ స్టడీన మనం 12వ వచనం నుంచి మనము కొనసాగుతాం.